తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాలం 3 గంటల సేపు మనం మాట్లాడుకున్నాం. ఏంటి ఆ 3 గంటల సేపులో మనం చెప్పింది ఏంటి? ఏమి నేర్చుకున్నారు మీరు? ప్రభావతి పైకి లేచి చెప్పు, ఏమేమి చెప్పుకున్నారు? స్త్రీల తగ్గింపు గురించి. ఇంకా దేవుడు మన క్రియలను చూస్తాడు. ఇంకా స్త్రీలు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? ఎవరికి లోబడి ఉండాలి? అంతేనా? స్వపురుషులు లోబడితే సరిపోయినట్టేనా? అసలు అన్నిటికంటే ఇంకా ముఖ్యం అవన్నీ చెప్పలేదు, ఒకటే చెప్పానా? ముందు స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి, తర్వాత మృదువుగా ఉండాలి, తర్వాత అణుకువగా ఉండాలి, తర్వాత ఇవన్నీ మీరు కంఠస్థం చేసినట్టు ఉండాలి. మీ అందరికీ బాగా తెలియాలి. ముందు అది తెలిస్తేనే ఎలా ఉండకూడదో మీకు తెలియాలి. ఉండటం ఏమో తర్వాత సంగతి. పురుషులు ఎలా ఉండాలో దేవుడు చెప్పాడు, స్త్రీలేమో ఎలా ఉండకూడదో చెప్పాడు. స్త్రీలేమో ఎలా ఉండకూడదో చెప్పాడు. తిమోతి రాసిన పత్రికలో పౌలు గారు పురుషులు ఎలా ఉండాలో చెప్పాడు. పురుషులైతే కనుక ఎలా ఉండాలంటే ప్రార్థన చేయండి అన్న. ఎందుకంటే వీళ్ళకి ఎక్స్ట్రాలు ఏమి లేవుగా. వీళ్ళకి మా ఉంటే కనుక లుంగి బనీను, లేకపోతే కనుక నిక్కరు చొక్కాయి, అంతే కూడా ప్యాంటు చొక్కా వేసుకుని బయటకు వచ్చేస్తారు, అయిపోయింది. అసలు ఎక్స్ట్రాలన్నీ పోయితే కనుక కంపు తీసుకొచ్చేస్తుంది ఎవరు? విలాసాలకు అలవాటు పడిపోతున్నా, అనవసరమైన ఖర్చులకు వెళ్ళిపోతున్నా, బడ్డెన్ అయిపోతుంది అనుకుంటే కనుక కారణం ఎవరు? స్త్రీలు. అదే రాస్తాడు అక్కడ, అదే రాస్తాడు. కూర్చో తల్లి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే కనుక అసలు ఆడవాళ్ళు స్త్రీలు ఉన్నారు కదా, మీరు ఎందుకు పుట్టారో తెలుసా? నాన్న మొన్న నేను షీట్ పెట్టాను కదా, నీ ఫోన్లో ఉందా? ఒకసారి స్క్రీన్ మీద చూపించు. దేవుడు స్త్రీని ఎందుకు సృజించాడు? మీరు పుట్టారు అనుకుంటే కనుక మీ పుట్టుకలో పరమార్థం ఏంటి? దేని కొరకు మీరు పుట్టారో తెలుసా? ముందు అది అర్థమైతే మనం ఈరోజైతే కనుక కాని వాటిని చేసి దేవుని చేత మన చీవాట్లు తినే పరిస్థితి అయితే కనుక రాదు. ముందు మిమ్మల్ని ఎందుకు పుట్టించాడో తెలుసుకోండి. మీరేమో అది మర్చిపోయి మీరైతే కనుక మీకు తోచినట్టుగా మీరు చేయకుండా పనులు చేయటం వల్ల ఈరోజు తెచ్చిపెట్టుకోకుండా నష్టాలు, పడకూడని కష్టాలు. సుకుమారముగా ఉండవలసిన స్త్రీ అయితే కనుక ఈరోజు నిజంగానే ఎంతో వేదన అనిపిస్తుంది. నిజంగా అయితే కనుక మానసికంగా ఒకళ్ళు పురుషుడు శారీరకంగా కష్టపడతాడేమో కానీ ఈరోజు ఆడపిల్లల దగ్గరికి వస్తే కనుక బయటికి చెప్పుకోలేని బాధతో అయితే కనుక చాలా వేదన పడతారు. వాళ్ళు బయటికి చెప్పుకోలేని వేదన, వాళ్ళ నొప్పులు, వాళ్ళ బాధలు, వాళ్ళకు కలిగే అనారోగ్యాలు, వాళ్ళకున్న పరిస్థితుల దగ్గరికి వస్తే కనుక ఒకలా ఉండదండి. అయినప్పటికీ కూడా గాడిద చాకరీ మాత్రం తప్పదు. కారణం ఏంటి అనుకున్నప్పుడు ఆలోచించాలి, బుద్ధి ఉండాలి కదా. అప్పుడు యెషయా గ్రంథంలో అయితే కనుక దేవుడు చెప్తున్నాడు ఏమనో తెలుసా? 1వ అధ్యాయం 1వ వచనం చదువుదాం చూడండి. అక్కడ యెషయా గ్రంథంలో ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి చెప్పినప్పుడు ఆయన ఒక మాట అంటాడు. 2వ వచనం నుంచి చదవండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుదాం. యెహోవా మాట్లాడుతున్నాడు, అరవట్లేదు, కొడవాడట్లా, జస్ట్ చెప్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. యెహోవా మాట్లాడుచున్నాడు. ఎవరట? బాధ ఎవరికి చెప్పుకుంటారు? బాధ ఎవరు మీరేనే కానీ మీ భర్తలు మీ మాట వినకపోతే కనుక బాధ ఎవరికి? తలక పైకెత్తి. మీ పిల్లలు వినకపోతే, మీ తల్లిదండ్రులు వినకపోతే కనుక మన బాధ ఎవడు విన్నప్పుడైతే కనుక చేయగలిగింది ఏంటంటే కనుక తలక పైకెత్తి. దేవుడు కూడా చివరికి అదే చెప్తున్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. దేవుని పిల్లలు ఎవరు? మన పిల్లలు ఈరోజు మన మాట వినట్లేదు. ఎందుకో తెలుసా? ముందు మనం దేవుని మాట వినట్లేదు. ఈ క్వశ్చన్ కూడా అదే చెప్పాడు. మనం దేవుని మాటకు లోబడితే
మనకి మన పిల్లలు లోబెడతారు. మీ పిల్లలు మీకు నచ్చినట్టుగా ఉండాలనుకుంటే ముందు మీరు దేవునికి నచ్చినట్టుగా ఉండాలి. మాట మీకు అర్థమవుతుందా? నువ్వు ఎట్టి కొలతతో కొలిస్తే అట్టి కొలతతో వస్తుంది. నేను నన్ను కన్న తండ్రి అయిన దేవునికి నేను లోబడి ఉంటే నేను కనుక్కున్న నా పిల్లలు నా మాట వింటారు. ఇక్కడ కూర్చున్న తల్లులు కానీ తండ్రులు కానీ నా పిల్లలు నా మాట వినట్లేదని ఏడుస్తున్నారు అనుకుంటే, నా మాట చొప్పున వినట్లేదు, వాడైతే కనుక కోడల పక్షాన్ని వెళ్ళిపోతున్నాడు, లేకపోతే అల్లుడిని తీసుకెళ్ళిపోయింది, నా పిల్లలైతే కనుక నన్ను వినట్లేదని మీరు అనుకుంటే కనుక ముందు మీరు దేవుని మాట వినటం నేర్చుకుంటే అందరూ మీ దగ్గరికి వస్తారు. మీరు దేవుని మాట వినటం నేర్చుకుంటే కనుక మీ పిల్లలు మీ చెప్పు చేతలోనే ఉంటారు. నీ భార్య నీ చెప్పు చేతలో ఉంటుంది, నీ భర్త కూడా నీ చెప్పు చేతలో ఉంటాడు. ముందు మీరు దేవుని మాట వినటం నేర్చుకోండి. వాళ్ళే వస్తారు, మీ పాదముల దగ్గరికి వస్తారు. మిమ్మల్ని కాదన్న వాళ్ళు కూడా చివరికైతే కనుక మీ పాదముల దగ్గరకు వచ్చి తీరతారని చెప్తున్నాడు దేవుడు. 2వ కీర్తన చదువుతున్నప్పుడైతే కనుక ఉన్న మాట అదే. సో ఇక్కడ ప్రశ్న ఏంటంటే కనుక దేవుడు అన్నాడు, ఆకాశము ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తినే, కానీ గొప్పవాళ్ళైన తర్వాత వాళ్ళు ఏం చేశారు? నా మీద తిరగబడ్డారు. నేను అలాగే అంటున్నాను. ఇక్కడ కూర్చున్న మీలో కొంతమందిని చూసినప్పుడైతే కనుక మిమ్మల్ని అందరినీ కూడా అయితే కనుక పాటలా పాడాలి, ప్రార్థనలు చేయాలి, వాక్యం ఎలా చదవాలి, మీరు మందిరంలో ఎలా కూర్చోవాలి, మీరు ఏం చేయాలని నేర్పిస్తే కొంతమంది చివరికి ఏం చేశారు తెలుసా? నా మీదే తిరగబడ్డారు. నేను చూసినప్పుడు ఎంత దుఃఖపడ్డానో ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా నేను అలాగే భయపడుతున్నాను. ఒకవేళ నా ఎడలో ఎవరన్నా ఒకళ్ళ కనుక తిరుగుబాటు చేస్తే నేను ఎంత బాధపడుతున్నానో, నన్ను ఎవరైనా ధిక్కరిస్తే కనుక ఇంత కష్టపడ్డాను కదా, వారి కొరకు నేను ఇంత ప్రయాసపడితే చివరికైతే కనుక వాళ్ళు నన్ను విరోధంగా మాట్లాడుతున్నారే, ఒకవేళ దేవుడే నా కొరకు ఇన్ని చేసి పెడితే, నన్ను రూపించి నా ఒంట్లో ప్రాణం పోసి నాకు కావాల్సిన శక్తి సామర్థ్యాలు ఇచ్చి నాకు ఎంత అందమైన రూపాన్ని ఇచ్చి తెలివితేటలనిచ్చి ఉద్యోగం ఇచ్చి జీవనభృతినిచ్చి ఇవన్నీ చేసిన దేవునికి నేను మాత్రం ఏం చేస్తున్నాను? నాకు భార్య, నాకు బిడ్డలు, నాకు కుటుంబం ఇంత చక్కగా అయితే కనుక అన్నీ సమకూర్చి పెడితే నేను కూడా ఇంతకీ దేవునికి అయితే కనుక ఇష్టంగానే ఉన్నానా, తిరుగుబాటు చేస్తున్నానా? ఒకవేళ నేను కనుక దేవునికి ఇష్టంగా లేకపోతే నేను కన్న నా కొడుకే నాకు విరోధంగా ఉంటాడు, నేను కట్టుకున్న నా భార్య నాకు విరోధస్తులు అయిపోతే, ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా నాకైతే కనుక విరోధులుగానే కనపడతారు. ఎందుకంటే నేను దేవునికి నచ్చకపోతే నన్ను ఎవరు కూడా మెచ్చుకునే పరిస్థితి రాదు. మీకు నేను నచ్చను. మరి నేను దేవునికి నచ్చకపోతే నేను ఎవరికి నచ్చను. నేను దేవునికి నచ్చితే అందరికీ నచ్చుతాను. మీరు దేవునికి నచ్చితే మీరు కూడా అందరికీ నచ్చుతారు. మీ భర్తకు నచ్చుతారు, మీ బిడ్డలకు నచ్చుతారు, మీ అత్తమామలకు నచ్చుతారు, మీ కుటుంబంలో సమాజంలో అందరికీ మీరు నచ్చుతారు. సొలొమోను ఆ మాట చెప్పాడు, ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు వారి శత్రువులు కూడా ఏమవుతారు? మిత్రులు అవుతారు. మీ బ్రతుకు కనుక దేవునికి ఇష్టంగా ఉంటే కనుక తప్పకుండా వారైతే కనుక మీకు ఇష్టంగా ఉంటారు. వారు తప్పకుండా అయితే కనుక మీకు ఇష్టం అవుతారు. ఇది కండిషన్, ఇదే చెప్తున్నాడు. నేను పిల్లలను పెంచి పెద్దవారినిగా చేశాను, తెర చూస్తే వాళ్ళు నా మీద తిరుగుబాటు చేశారు అని అన్నాడు. చూడండి, అక్కడ ఎద్దు తన కామందు నెరుగును, గాడిదైతే సొంతవాన్ని దొడ్డి తెలుసుకున్నాను, కానీ నా ప్రజలకు తెలియలేదు. నా ఈ ఉన్నతికి కారణం ఎవరో మర్చిపోతున్నారు వాళ్ళు. ఈరోజు నేనంటూ ఉన్నాను అనుకుంటే కనుక ఎవరు దానికి కారణమైన సంగతి మర్చిపోయారు. నా కొడుకు కూతురు ఒక వయసుకు వచ్చిన తర్వాత, వాళ్ళ కాళ్ళు చేతులు వచ్చిన తర్వాత నన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయి నేను ఎవరో తెలియదన్నట్టుగా ఉన్నారనుకోండి, నాకు ఎంత దుఃఖం కలుగుతుంది? ఎందుకంటే నేను కదా కష్టపడి వాళ్ళ కోసం అయితే కనుక ఇంత చేశాను. చివర చూస్తే కనుక వీళ్ళేమో ఇలా చేశారు కదా అనే ఉద్దేశంతో నేను బాధపడాల్సిన పరిస్థితి అయితే కనుక వస్తుందండి. ఒక్క నిమిషం. హలో, వాళ్ళైతే దుఃఖపడే పరిస్థితి వస్తుందండి. దేవుడు కూడా అయితే కనుక అలాగే చేస్తున్నాడు. మీకు ఇంత చేస్తే చివరికి మీకు ఇచ్చేది ఇదా? మీరు ఇచ్చేసారా అన్నాడు. చూడండి, అక్కడ పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. ఎందుకంటే చెరిపేసుకున్నారు, మీరు క్రమాన్ని పాడు చేస్తున్నారు. మీరు ఉండవలసిన విధంగా ఉండకపోతే మీకు వచ్చేదేంటి? యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి ఏమొస్తుందంట? శ్రమలు. ఇక్కడ కూర్చున్న మీ అందరి పరిస్థితి అదే. ఎందుకు వస్తానే తెలియదు. దరిద్రం ఎలా ఉందనుకుంటే కానీ కనీసం దెబ్బ మీద దెబ్బ పడుతున్నప్పుడైనా కానీ, మనకి దెబ్బ మీద దెబ్బ పడుతున్నప్పుడైనా కానీ వెంటనే మనకి బుద్ధి రావాలి, ఎందుకు ఇలా జరుగుతుందని. కానీ కొంతమందికి అయితే కనుక దెబ్బకే వాళ్ళైతే కనుక మూర్ఖత్వం పెరిగిపోతుంది. దెబ్బ మీద దెబ్బ తగులుతున్నప్పుడు కూడా ఇంకా అయితే కనుక మూర్ఖులుగా మారిపోతున్నారే తప్ప తప్పు జరిగిందన్న సంగతిని బట్టి అయితే కనుక క్షమాపణ కోరుకోవట్లా. మీరు ప్రకటన గ్రంథం దగ్గరికి వచ్చినప్పటికల్లా మూర్ఖత్వం అంటే ఏ స్థాయిలో ఉంటుందంటే, వాళ్ళకి కలిగిన కష్టాన్ని బట్టి అయితే కనుక అప్పటికీ వారు మారు మనస్సు పొందకుండా ఏం చేస్తున్నారట?
వాళ్ళు చేసిన పని ఏంటో ఒకసారి చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం. తమకు కలిగిన వేదనలను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున దేవుని దూషించిరి కానీ తమ క్రియలను మాని మారు మనస్సు పొందినవారు కారు. ఇంకేమనాలి వెళ్ళి? దెబ్బ తగులుతుంటే మళ్ళీ చెప్తున్నాను, మన బ్రతుకులో సాఫీగా సాగవలసిన జీవితం. అనుకోని విధంగా ఏదన్నా ఎదురు దెబ్బ తగిలింది, ఒంట్లో అనారోగ్యం వచ్చింది, కుటుంబంలో కలత వచ్చింది, మన వృత్తిలోనో వ్యాపారంలోనో ఏదో ఒక ఒడిదుడికి ఎదురైంది, వెంటనే మనకి ఏం గుర్తు రావాలి? ప్రభా, ఏం తప్పు చేశాను ప్రభా, ఏదో జరిగింది. ఒకవేళ అర్థం కాకపోయినప్పుడు కూడా మనం వెంటనే ఏం చేయాలి తెలుసా? క్షమించు ప్రభా, వెంటనే క్షమించు ప్రభా, నేను ఏదో పొరపాటు చేసినట్టున్నాను, లేకపోతే కనుక ఈ కన్నీరు నాకు వచ్చేది కాదు, ఈ దుఃఖం వచ్చేది కాదు, ఎక్కడో నష్టం కలిగింది, ఏదో తప్పు చేశాను. తెలుసో తెలియదుగా మాట్లాడకండి. ముందు దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? క్షమాపణ చెప్పి, తప్పైంది ప్రభా, ఒకవేళ నిన్న అలా ప్రవర్తించడం తప్ప, నేను ఈ మాట పలకటం తప్ప ప్రభా, లేదా వారితో సావాసం చేయటం తప్ప, లేదా అక్కడికి వెళ్ళటం తప్ప, ఈ పని చేయటం తప్ప, ఏమో మొత్తం అంతా ఒకసారి చూసుకోండి. ఎక్కడ జరుగుంటుంది, నేను ఎక్కడ దారి తప్పాను, ఎక్కడ మిస్ అవ్వటం వల్ల నాకు ఈ శోధన కలిగిందని చెప్పి వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి మనకు క్షమాపణ అడగాలి. కానీ లోకంలో మనుషులు ఎలా ఉన్నారట? కూర్చున్న మీలో కూడా చాలామంది ఎప్పుడు చూసినా ఏదో ఒక బాధ, శోధన వరుసనే వస్తుందంట. దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. అయినప్పుడు కూడా ఇప్పటికి కూడా చాలామందికి బుద్ధి రావట్లేదు. ఇప్పుడు కూడా నేను కనీసం వెంటనే క్షమాపణ కోరుకోలే, దేవుని దగ్గరికి వెళ్ళి అంటలేదు. తమ క్రియలను మానట్లా, తమ తప్పులనైతే కనుక ఇప్పటికీ కూడా దేవుని ముందు ఒప్పుకోవట్లేదు. అయ్యో ఏంటి ఇంత మూర్ఖత్వం ఏంటి అనిపిస్తుంది చాలామంది చూసినప్పుడు. ఎప్పుడు చూసినా అయ్యగారండి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఎన్నిసార్లు? ఒక్కసారే. మీకోసం ప్రార్థన చేయాలనుకుంటే మీరు చేసినా నేను చేసినా ఒక్కసారే. 100 సార్లు అడిగితే కనుక ఆయన అనుకోడు, చాలు అంటాడు ఒకసారి. మీరు అలా చేస్తే కనుక మోషన్ ఒకసారి ఏమన్నాడట, చాలు ఇక మాట్లాడుకో, అస్తమాలే చెప్పకన్నాడు. మీరు ఏదో మళ్ళీ 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 అడిగితే కనుక దేవుడు ఉంటాడని చాలామంది అనుకుంటున్నారు. చీ అంటాడు ఆయన. ఆయన ఒకసారి కాదు అన్నాడు అనుకుంటే కనుక సైలెంట్ అవ్వటం, ఇంకెవరు మాట్లాడటానికి ఏమీ లేదు. ఈరోజు మన దగ్గరకు వచ్చినప్పుడు అయితే కనుక మనలో చాలామంది అయితే కనుక ఇది అర్థం చేసుకోలేక, దేవుని చిత్తాన్ని అయితే కనుక సరిగా గ్రహించలేక పాడు చేసుకుంటున్నారు. అందుకని వాళ్ళు మారు మనసు పొందిన వారు కారు. మీ దగ్గరికి వస్తే కనుక పరిస్థితే, దెబ్బ తగులుతున్నప్పుడు కూడా బుద్ధి రాకపోతే ఎట్లా? దెబ్బ తగులుతున్నప్పుడు కూడా బుద్ధి రాకపోతే ఎలా? ఒక కుమార్తె, యాకోబు గారి యొక్క కుమార్తె పేరేంటి? దీనా గారు. జాగ్రత్త, ఇక నుంచి నేను క్యారెక్టర్లు చెప్తాను. మీరైతే కనుక క్యారెక్టర్లు అయితే కనుక ఎక్కడో కాదు, ముందు మీ పిల్లల కోసం మీరు కనుక్కున్న పిల్లల్ని చాలా గొప్పగా పెంచుతున్నారు. పెంచడం అయితే కనుక చాలా గొప్పగా. నేనేమో మానలా చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే కనుక చెప్తే కనుక ఎక్కడ మీరు దూరం అయిపోతారని భయం వేస్తుంది. ఎందుకంటే పిల్లల్ని అంటే కనుక చాలామంది కోపం వస్తుంది. మిమ్మల్ని తిట్టినా చాలామంది ఫీల్ అవ్వట్లేదు, కానీ మీ పిల్లల్ని తిడితే కనుక మీరు చాలామంది ఫీల్ అవుతున్నారు. నాకైతే కనుక మీలో చాలామంది పిల్లల యొక్క ప్రవర్తన నాకు నచ్చలేదు, నాకే నచ్చలేదు. వాళ్ళైతే కనుక ఏదో మైకు పుచ్చుకుని పాడడానికి ఇక్కడ పాట పాడడానికి వస్తున్నారు, కానీ అంతవరకే. తర్వాత మిగతా వాళ్ళు పాట పాడుతుంటే వాళ్ళు చూస్తున్నారు, కబుర్లు చెప్పుకుంటున్నారు. వాళ్ళైతే కనుక మీ పెంపకం కరెక్ట్గా లేదు. మోరోవర్ ఏంటంటే కనుక మీ పిల్లల్ని మీ దగ్గరే కూర్చోబెట్టుకుంటే బాగుంటుందేమని నేను అనుకుంటున్నానండి. మీ దగ్గర కూర్చుంటేనే వాళ్ళైతే కనుక దూరంగా కూర్చుని అయితే కనుక వాళ్ళు చేయకుండా పనులు చేస్తున్నారు. వయసుకు వచ్చిన పిల్లలు వచ్చేసారు, గమనించండి. ఆల్రెడీ 12-13 సంవత్సరాల పిల్లలు. ఇదే చాలా క్రూషియల్ టైం. ఈ టైంలో అయితే కనుక చాలా సీరియస్గా ఉండాలి మీ జీవితాలకి. అయితే కనుక మీ పిల్లల విషయంలో మీరు ఇంకేదో భవిష్యత్తులో ఏదో చేస్తాం కాదు. వాళ్ళైతే కనుక మనస్సు మారిపోయే సమయం ఇదే. లోకం వైపా దేవుని వైపా? దేవుని మర్యాద తెలుసా, లోకం మర్యాద తెలుసా? మీరు లోక మర్యాద చొప్పున ఉండమని దేవుడు చెప్తాడా, వద్దని చెప్తాడా? లోక మర్యాద చొప్పున మీరు ఉండొద్దు. ఎవరా పిల్లలు ఇదిగస్తాలు తిరుగుతూ ఉంటారా? చేయకండి, నాకు ఇబ్బందిగా ఉంది. నేను పిల్లల్ని తీసుకురావద్దని కూడా చెప్పాను. దేవుని మర్యాద వేరు, లోక మర్యాద వేరు. దేవుని మర్యాద తెలియకపోతే ఏం జరుగుతుందో తెలుసా? దేవుని మర్యాద తెలియకపోతే తెలుసా? దేవుని మర్యాద అంటే ఏంటో? సింహాలు వచ్చి చంపేస్తా. చూడండి ఒకసారి. ఎక్కడ? నెహిమ్యానా, ఎస్తేరా, ఎజ్రానా? రాజుల్లోనేనా? అది కాదు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ దేవుని మర్యాద ఎరగని జనానికి చెప్పడానికి పంపించాలి.
మీరు మొదటి రాజుల గ్రంథం కాదు, వాళ్ళు చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత చూడండి, 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము చదవండి. అందరు తీసారా? 324 పేజీ. మీకే, మీ కుటుంబం కోసమే ఈ మాట చెప్తున్నారు, జాగ్రత్త. మీ కుటుంబం కోసమే దేవుడు చెప్తున్నాడు, మీ పిల్లల కోసం మరి ముఖ్యంగా చెప్తున్నాడు. చదవండి. తమరు పట్టుకున్న షోమ్రోను పట్టణములలో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది. ఏ దేశం అది? ఇజ్రాయేలు దేశం. ఆ దేశానికి దేవుడు ఎవరు? పరలోకమందున్న దేవుడు, యెహోవా దేవుడు. ఆ దేవుని మర్యాద ఎవరికి తెలియదట? ఆ షోమ్రోను పట్టణాన్ని జయించిన రాజులు కొంతమంది మనుషులను తీసుకొచ్చి, అన్యుల్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అన్యులు వచ్చి ఆ షోమ్రోను పట్టణంలో ఉన్నారు. అది పాలు తేనెలు ప్రవహించే దేశం. సంవత్సరం అంతా కూడా అయితే కనుక దేవుని కన్ను దృష్టి పెట్టే దేశం అది. దేవుని కన్నులు చూసే స్థలం అది. ఆ స్థలమందున్న ప్రజలకి దేవుని మర్యాద తెలియదు కనుక జరిగింది ఏంటి? వారు దేవుని ఏందైతే కనుక ఒకళ్ళు కనుక భయభక్తులు లేదు కనుక, నేను 25 చదువుతున్నాను చూడండి, 25. అయితే వారు కాపురం ఉండనారంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేని వారు గనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను, అవి వారిలో కొందరిని చంపెను. ఎవరిని పంపించాడు? సింహాలు. ఆ రోజు సింహాలు. ఈరోజు మీ పాలెటి సింహాలు ఎవరు అనుకుంటున్నారు? అడవిలో ఉన్న లేడీ పిల్లల్ని అయితే కనుక సింహం ఏం చేస్తుంది? వేటాడి పట్టుకుంటుంది. మీ పిల్లల్ని, ఈరోజు మీ పిల్లల్ని ఎన్ని సింహాలు ఉన్నాయి తెలుసా? అపవాది ఎలా ఉన్నాడట? గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుతున్నాడు. ఇప్పుడు దొరికిపోతారో తెలియదు మీ పిల్లలు. ఒకవేళ కనుక దేవుని మర్యాద చొప్పున కనుక మీ పిల్లలు లేకపోతే, మీ పిల్లలు కనుక దేవుని క్రమాన్ని కనుక ఒకరికి విడిచిపెట్టి మరొకలా వెళ్ళిపోతే కనుక వాళ్ళు సింహాల పాలైపోతారు. అడవిలోకి వెళ్తే సింహం అని మాత్రం అనుకోకండి. జూలోకి వెళ్తేనే సింహం కాదు. ఈరోజు లోకంలో తిరుగుతున్నారు సింహాలు. ఆ సింహాల నోట్లో కనుక వాళ్ళు పడ్డారనుకుంటే ఏమైపోద్దో తెలుసా? వాళ్ళ చేతికి చిక్కితే కనుక మీ పిల్లలు ఏమైపోతారో తెలుసా? చూడండి, ఉదాహరణ ఇప్పుడు చదువుతాను చూడండి. ఆదికాండం, సింహాల చేతికి చిక్కిన ఆడపిల్ల మాట వినకుండా గనక, ఉండవలసిన చోట ఉండకుండా దేవుని మర్యాదను పక్కన పెట్టి లోక మర్యాదను అనుసరించడం కోసం ఎప్పుడైతే వెళ్ళిందో ఆమె ఎవరు పాలైపోయింది అనుకున్నప్పుడు, ఆ సింహం అంటే ఇప్పుడు చూద్దరు. కానీ ఆదికాండం 34వ అధ్యాయము, ఆదికాండం 34వ అధ్యాయం 1వ వచనం నుంచి, లేయా యాకోబునకు కనిగిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళాను. ఎవరిని చూడడానికి వెళ్ళింది? మీ పిల్లలు కూడా ఎవరిని చూడడానికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్తున్నారు తెలుసా? ఇప్పుడు సెలవులు కదా. మీ పిల్లలు కూడా ఏమంటారు? అమ్మ, మనం ఎలాగే పండుగ చేసుకోవట్లేదు కదా, మా ఫ్రెండ్స్ మమ్మల్ని ఎక్కడ పిలిచారు? వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారు. మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారు. ఒకవేళ కనుక మీరు చదువుతున్నప్పుడు సంఖ్యాకాండం 25వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇశ్రాయేలీ ప్రజలను అయితే కనుక కొంతమంది ఏం చేశారట? ఆ మోయాబీలు అయితే కనుక ఇంటికి ఇన్వైట్ చేశారు. మా ఇంట్లో పండగ జరుగుతుంది రండి అని. మాట మీకు అర్థమవుతుందా? సింహాలు ఎక్కడున్నా చూసుకోండి. నేను వివరం చెక్కలేదు కదా, మీకు అర్థమైందా? అన్నిల ఇంటికి వెళ్తున్నారు. మీ పిల్లల్ని, ఆడపిల్లలను పంపిస్తున్నారు. మీరు ఆడపిల్లను పంపిస్తున్నారు. నేను గోదావరి కర్లో ఉన్నప్పుడైతే కనుక అక్కడ మా ఆఫీసులో పనిచేసే ఒక ఆవిడ, వాళ్ళ కూతురు ఎంతో చక్కనిదంట. దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎంతో చక్కనిది. ఏదో కష్టపడి వాళ్ళైతే స్వీపర్గా పనిచేస్తుంది ఆవిడ. ఆ పిల్లలైతే కనుక వాళ్ళ ఆయనైతే కనుక ఏదో పనిచేసుకునేవాడు. ఇద్దరు కలిసి బిడ్డని చదివించుకున్నారు. మంచి కాలేజీలో, హైదరాబాద్లో అయితే కనుక మంచి కాలేజీలో సీట్ వచ్చింది. వాళ్ళైతే కనుక చదువుకుని ఫైనల్ ఇయర్కి వచ్చేసింది ఆ పిల్ల. తర్వాత లాస్ట్ సెమిస్టర్కి అయితే కనుక ఎగ్జామ్స్ అయిపోతే ఇంటికి వెళ్ళింది. ఎగ్జామ్స్ అయిన తర్వాత మళ్ళా కాలేజీకి వెళ్ళింది. కాలేజీ హాస్టల్ ఆ రోజు ఓపెన్ చేయలేదు, రేపటి నుంచి ఓపెనింగ్ కాబట్టి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయింది ఆవిడ. వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయింది. బాగా గుర్తుపెట్టుకోండి, నేను చెప్పే సీక్వెన్స్ అర్థం చేసుకోండి. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కదా అని వెళ్ళిపోయింది. ఆ రాత్రికి ఆ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుంచి పైనుంచి కింద పడి ఆ పిల్ల చచ్చిపోయింది. ఆ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పైనుంచి కింద పడి చచ్చిపోయింది ఆవిడ. ఏంటి ఆవిడ పేరేంటి గుర్తుందో? సుశీల సత్తిపండు. మంచిది.
పడిపోయింది ఆ పిల్ల. అయ్యో నా పిల్ల. ఏంటంటే కనుక అక్కడ ఏం చెప్పారట, పైకి వెళ్ళాము, అక్కడైతే కనుక చీకట్లో అయితే కనుక పైకి వెళ్ళాము, కబుర్లు చెప్పుకున్నాం, ఈలోపు అయితే కనుక కాలు జారి పైనుంచి పడిపోయిందని చెప్పి వీళ్ళకి చెప్పారు. వీళ్ళు పేదోళ్ళు, ఎదిరించలేని వాళ్ళు, ఎందుకు ఏంటని అడిగేవాళ్ళు ఎవరు లేరు, పోలీసులు కూడా అది పట్టించుకోరు. అందుకని ఏడ్చుకుంటూ అయ్యో చేతికి అందొచ్చిన కూతురు కదా, ఎంతో అల్లారు ముద్దుగా వచ్చింది కదా అని. వాస్తవంగా ఏం జరుగుంటుంది, ఆ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అంతే కదా. వీళ్ళందరూ కూడా పైకి వెళ్ళారు. వాళ్ళ ఫ్రెండ్కైతే కనుక అన్నో తమ్ముడో ఉండకుండా పోవడం, వాడికైతే కనుక ఎవడో స్నేహితులో మరొకరు ఉండకుండా పోరు. ఈ పిల్ల అయితే కనుక చూడ చక్కనిది. బహుశా ఈ పిల్లనైతే ఎంత దేవునిది భయభక్తులు కలిగింది. మరి ముఖ్యంగా ఏం చేశారు అక్కడ, ఈ పిల్లని ఏదో చేయాలని ప్రయత్నించారు, తప్పించుకోవాలని ప్రయత్నించుంటుంది. ఒప్పుకోలేకపోతే వాళ్ళన్నా తోసేస్తుండొచ్చు, పాడు చేస్తున్నా తోసేస్తుండొచ్చు. లేదనుకుంటే కనుక వాళ్ళ బారి నుంచి తప్పించుకోవడం కోసం పైనుంచి మీ కిందకి దూకేసి ఉండొచ్చు. నా ఫ్రెండ్ కదా, వాళ్ళ ఇంట్లో అయితే కనుక ఈ పూటకు ఆశ్రయం దొరుకుతుందని వెళ్ళిన పిల్ల తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయి. మీ కూతురేనండి, కంగారు పడకండి, నమ్మి ఎవరింటికి పంపించకండి. మీ పిల్లలు అలా వెళతారనుకున్నా వద్దు. ఎందుకంటే అక్కడ ఎలాంటి క్రూర మొగాలు వెయిట్ చేస్తున్నాయో మీకు తెలియదు. అందరూ కూడా పైకి కనపడరండి. అందరూ కూడా అక్కడికి వెళ్ళినప్పుడైతే కనుక నవ్వుతూనే ఉంటారు. మన పిల్లలు ఏంటంటే కనుక వీళ్ళు చెప్తే సాధిస్తాం అన్నట్టుగా పిల్లలు మన మాట వినే రకాలు కాదు. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఎంతో బాగుంటుంది కదా, నీకు తెలియదమ్మా, ఈ రాత్రికి అక్కడే పడుకుంటాను. వీళ్ళు పడుకోవడానికి వీళ్ళు మంచి ఉద్దేశంతో వెళ్తారు, వీళ్ళు మంచి మనసే కాదనట్లా. కానీ వాళ్ళు మంచోళ్ళు కాదు కదా. లోకం ఇది లోకం ఇది. సీన్ చూసినప్పుడైతే కనుక వాళ్ళు అమ్మే చెప్పక్కర్లేదు. ఆ పిల్ల అయితే కనుక ఏమో జారి పడిపోయిందంటే అయ్యో నాకు కూతురు అని, మంచిది కదా. అక్కడ వాళ్ళందరూ చెప్తున్నారు చాలా మంచి పిల్ల అండి, మంచి భక్తిపర్రాలు కనుకనే చచ్చిపోయింది. నేను అదే అనుకున్నాను, ఆమె భక్తిపర్రాలు కనుకనే చనిపోయింది. ఎందుకని, వాళ్ళ పోకిరి వేషాలకి ఈమె అంగీకరించలేదు కనుక ఏమైపోయింది, ఈమె దూకేసిందా లేకపోతే కనుక వాళ్ళే ఈమెని తోసేశారా? సింపుల్ అండి. దీనికోసం నాకు అక్కర్లేదు. బైబిల్లోనే చరిత్ర ఉంది, బైబిల్లోనే ఉదాహరణ ఉంది. మీరైనా కానీ ఎవరో దగ్గరికి వెళుతున్నారు, మీరు ఎవరెవరో ఇంటికి వెళ్తున్నారు. మీరు వయసులో ఉన్నప్పుడు లేకపోతే మరొకటి మీకు ఎదురైన అనుభవాల గురించి కూడా ఒకసారి ఆలోచించండి. చాలామంది ఇలాంటి క్రూరముగాలు సింహాలు చాలా ఉన్నాయి. ఇలాంటి క్రూరముగాలు అయితే కనుక ఈరోజు అయితే కనుక బిడ్డలను పాడు చేయటానికో జీవితాలు నాశించేయటానికో ప్రయత్నిస్తారు. అందుకని దేవుడు చెప్పిన మాట మీకు అర్థం కావట్లేదు. దేవుని మర్యాద, లోక మర్యాద. నువ్వు లోక మర్యాద ఉన్న స్థలంలోకి వెళ్ళావు అనుకుంటే కనుక నువ్వు క్షేమంగా తిరిగి వస్తావన్న నమ్మకం ఉండదు. అబ్రహాము చెప్తున్నాడు, ఈ స్థలమందు దేవుని భయము బొత్తిగా లేదు. మీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో చూసుకోండి. మీరు మంచివాళ్ళని కాదనట్లేదు, మీరు భక్తులు, మీ పిల్లలను కూడా చక్కగా పెంచారు, నేను అంతవరకు సర్టిఫై చేస్తాను. కానీ ఈరోజు మీ పిల్లలు ఎవరితో సహవాసం చేస్తున్నారో వాళ్ళకి దేవుని భయం ఉందా? దేవుని భయం ఉందా? ఇప్పుడు ఆ మాట చదువుతున్నాను చూడండి, 34వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. లేవి యాకోబును కనిన కుమార్తె అనే దేనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళను. షెకెములో వీళ్ళ కాపురం పెట్టారు. యాకోబు అయితే కనుక హారాన్ నుంచి తిరిగి వచ్చి కనుక సిరియా నుంచి తిరిగి వచ్చి షెకెములో కాపురం పెట్టాడు. ఈ షెకెముకి ఎదురుగా తీసుకున్నాడు. అప్పటి వరకు అబ్రాహాము కానీ ఇస్సాకు కానీ ఎప్పుడు కూడా ఊరు దగ్గరికి వెళ్ళలేదు. వాళ్ళందరూ కూడా ఊరికి దూరంగా ఉన్నారు. ఎందుకంటే కనుక ఊరు దగ్గరికి వెళితే కనుక జనముల యొక్క మలిను నాకు అంటుకుంటుంది. వాళ్ళ దుష్ట స్వభావంలో నేను పాలిభాగస్తున్న కాలేనని ఉద్దేశంతో దూరంగా బతికారు. కానీ లోతు అయితే కనుక ఊరిలో ఉంటే బాగుంటుందన్నప్పుడు ఉద్దేశంతో అక్కడికి వెళ్ళాడు. ఏం జరిగింది? ఆస్తిపాస్తులన్నీ పోగొట్టుకుని కట్టుబట్టలతో అయితే కనుక పిల్లలిద్దరిని చేతులతో పట్టుకుని పారిపోవలసిన పరిస్థితి వచ్చింది అతను. నీతిమంతుడు ఎప్పుడూ కూడా లోకముతో కలిసి ఉండలేడు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. మీరు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు మీరైతే కనుక లోకముతో కలిసి మీరు ఏ వ్యాపారం చేద్దామనుకున్నా, వారితో కలిసి మీరే సాంగత్యము చేద్దామనుకున్నా ఖచ్చితంగా మీరు ఏదో ఒక రోజు అయితే కనుక నలిగిపోతారు. మీరు పేతురు రాసిన 2వ పత్రిక చదువుతున్నప్పుడైతే కనుక 2వ అధ్యాయంలో చెప్తున్నాడు, ఆ నీతిమంతుడు లోతు అనుకున్నప్పుడు అతను అన్నాడు, తన నీతిగల మనస్సును దినదినము నొప్పించుకుంటూ వచ్చారు. ఏమందయ్యా, ఎందుకు నువ్వైతే కనుక అంత నొప్పించుకున్నావు అనుకుంటే కనుక వారి కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడ్డాడట. ఏంటిది? నోరు విప్పితే బూతులు కదా, ఇలా నోరు విప్పితే కనుక అయితే కీడే కదా. ఎంతసేపు వీళ్ళ బుర్రంతా ఆలోచనతో కూడా ఎదుటివాడిని దోచుకోవటమే కదా.
ఎదుటివాడికి అబద్ధం చెప్పడమే కదా, ఎంతసేపు కూడా స్వార్థపూరితమైన ఆలోచనలే కదా. ఒక మనిషికి మేలు చేయాలని ఆలోచన, దేవునికి ఇష్టంగా ఉండాలని ఆలోచన లేదు. ఎంతసేపు కూడా కుళ్ళు, కుతంత్రం, కుట్ర, మోసము, దగ ఏ ఎండిపోయిన తప్ప ఏమీ లేవు కదా. ఏంటిది అనుకున్నాడు. పోనీ అలా తెలిసినప్పుడన్నా పారిపోయి వచ్చుంటే కనుక లోతైతే కనుక బతికిపోయేవాడేమో. కానీ పారిపోయి రాకుండా ఉన్నందుకు చివరికైతే కనుక అన్నీ పోగొట్టుకుని, చివరికి భార్యను కూడా పోగొట్టుకుని తన జీవితాన్ని, తన పిల్లల జీవితాన్ని కూడా సర్వనాశనం చేసేసాడు అతను. ఈరోజు మీ పిల్లలు అక్కడికి వెళ్తున్నారు, చూసుకోండి. చదువుకోవడానికి వెళ్ళారని మీరు అనుకున్నారు కదా. మీరు చదువుకుంటాకైతే కనుక హాస్టల్కి పంపిస్తున్నారు. కానీ వాళ్ళు ఎవరితో సావాసం చేస్తున్నారో తెలుసా? ఎవరితో సావాసం చేస్తున్నారో తెలుసా? నానిగారిని అయితే కనుక 10వ తరగతి చదివించేంత వరకు మేము మా దగ్గరే పెట్టుకున్నట్టు. ఇంటర్మీడియట్కి వెళ్ళాడు నానియే మన నానియే. ఆ ఇంటర్మీడియట్కి వెళ్ళినందుకు అక్కడికి వెళ్ళంగానే అయితే కనుక పచ్చి పోరంబోకులు వాళ్ళ బాబులు అయితే కనుక బాగా అక్రమంగా సంపాదించి ఇంకోటి చేసి వాళ్ళందరూ అయితే కనుక ఏదైతే కనుక షో కోసం మెయింటైన్ చేస్తున్నారో నానికి కూడా తెలియకుండా అయితే కనుక ఆ ప్రభావం వచ్చేస్తుంది. అప్పటి వరకు చక్కగా కీబోర్డ్ నేర్చుకుని, మ్యూజిక్లు నేర్చుకుని, చిన్నీని పట్టుకొని ఎంతో గొప్పగా అయితే కనుక వాడు తిరిగినవాడు కూడా చివరికి ఆ సమయానికి వస్తే కనుక ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత అసలు వాడి యొక్క ఇదే మారిపోయింది. ఏమీ చేయని నిస్సస్థితి. చదువు పంపించకపోతే కుదరదు, వాడు చదివించకపోతే కుదరదు, చదువుకి వెళ్తేనేమో పరిస్థితి. అయితే అక్కడున్న పిల్లలు చెడిపోయిన పిల్లలు. చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మా నాన్నలు అయితే కనుక పచ్చి పోరంబోకులుగా పెంచారు. ఇప్పుడు వీడి సహవాసం కూడా అయితే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి నాది. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. అప్పటి వరకు చక్కగా చదువుకునే పిల్లాడు. అవన్నీ చేస్తే చివరికి వచ్చిన వాడు ఆలోచన చూస్తే కనుక వేస్తే కనుక ప్రభువా, ఆ ఎఫెక్ట్ పోలేదండి. ప్రభావం వాడి మీద. చిన్నపిల్లోడు కదా, చూస్తే కనుక ఇదో ఆ చాక్లెట్ తింటుంటే నాకు తినాలి, వాడు సైకిల్ ఎక్కుతుంటే కనుక నాకు ఉండాలి, ఇది ఆటోమేటిక్ వచ్చేది. అది ఎవరికైనా సైకాలజీ వాడిని అంటానికి కూడా లేదు. ఒకవేళ కనుక కాదు అనుకుంటే కనుక అక్కడ పంపించకుండా ఉంచాల్సిన బాధ్యత నాది. కానీ చదవాలి అన్న ఉద్దేశంతో అక్కడ పంపించేందుకు తెలియకుండానైతే కనుక వాడి మైండ్ డ్యామేజ్ అయిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. అదే అన్నాను, 13 సంవత్సరాల వయసు పిల్లలు ఇప్పుడే కౌమార దశ అంటారు. యవ్వనంలో ప్రారంభించే స్థితిలో అయితే కనుక వాళ్ళు ఉంటారు. ఇప్పుడే వాళ్ళైతే కనుక మైండ్ని కనుక సరిగా చూసుకోకపోతే కనుక రేపటిదన్నా చాలా పెద్ద ప్రమాదం ఎత్తుకోవాల్సి, చాలా పెద్ద ప్రమాదం. వాళ్ళు చూసి నేర్చుకుంటారు. మన ఇంట్లో దొరకదు. బయట అయితే కనుక ఈరోజు అన్యుల దగ్గరికి వెళ్తే కనుక వాళ్ళు అనుభవించే సుఖ సంతోషాలు ఏదైతే ఉందో, వాళ్ళకున్న విచ్చలవిడి తనం ఏదైతే ఉందో మన ఇంట్లో జరగదు. మన ఇంట్లో దొరకందో ఎప్పుడైతే అక్కడ దొరికిందో ఒకసారి వాళ్ళు ఏమనుకుంటారు, మా నాన్న అయితే కనుక మమ్మల్ని ఏమీ తినవట్లేదు, తాగినవట్లేదు, చేయనవట్లేదు. మా అమ్మ అయితే కనుక మమ్మల్ని అయితే కనుక సటు కథలు నోటి ఇది కథలు నోట్లేదు, వీళ్ళు చూడు ఎంత బాగున్నారో కదా. ఈ ఎంత బాగున్నారని ఉద్దేశంతో అయితే కనుక తొందరపడి వీళ్ళైతే కనుక కాలు జారే పరిస్థితి వస్తుంది. వాళ్ళు చూసినప్పుడు 73వ కీర్తనలో అయితే కనుక ఆసాఫ్ గారు కూడా ఏమన్నారు, అంత భక్తుడు, దేవుని సన్నిధిలో పనిచేసేవాడు కూడా, దేవునికి యాజకత్వం చేసేవాడు కూడా చివరికైతే కనుక లోకంలో మనుషులు చూడగానే తన మనసు కూడా ఏమైపోయిందట, జారిపోద్ది. ఇక్కడ కూర్చున్న మనం ఎవరైనా అంతేనండి. అందుకనే లోకమునకు దూరంగా ఉండమని చెప్పింది వాక్యం. మూర్ఖులకు ఈ తరము వారికి వేరే బ్రతకండి, వాళ్ళతో కలవకండి. అందుకని అబ్రహాము ఒంటరిగా బతికాడు, ఇస్సాకు ఒంటరిగా బతికాడు, యాకోబు అయితే కనుక ఒంటరిగా బతికుడే పాపం. కానీ ఒకానొక సమయం వచ్చినప్పటికల్లా తను వెళ్ళి షెకెము పట్టణం దగ్గర అయితే కనుక కాపురం పెట్టాడు. ఎప్పుడైతే షెకెము దగ్గరికి వెళ్ళి ఈ ఊరు ఎదురుగా అయితే కనుక కాపురం పెట్టాడో, ఇప్పుడైతే కనుక దేనా గారు అయితే కనుక ఏమనిపించిందంట, ఒకసారి ఆ ఊరు వెళ్ళి చూడు, అక్కడ పిల్లలందరూ కూడా భలే పండగ చేసుకుంటున్నారు కదా, అందరూ టపాసులు కాలుస్తున్నారు కదా, అందరూ గొబ్బెమ్మలు పెట్టుకున్నారు కదా, అందరూ కూడా రంగులు చల్లుకుని హోళీ చేసుకుంటున్నారు కదా. చూసింది పిల్ల, యవన ప్రాయంలో ఉన్న పిల్ల, చిన్నపిల్ల, పెద్దంత తెలివితేటలు కలిగిందని మనం అనుకోకూడదు. ఆ సమయంలో ఎప్పుడైతే కనుక అది చూసైతే కనుక మనం ఆశ కలిగే పరిస్థితి వచ్చిందో, ఒకసారి ఆ ఊరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను కూడా చూసొస్తాను, వాళ్ళతో సావాసం చేస్తాను, ఇంట్లో కూర్చుని బోరుగా ఉన్నాను కదా. ఎందుకంటే ఆ ఇంట్లో ఉన్న ఒకే ఒక ఆడపిల్ల ఈవిడ. మిగతా 11 మంది కూడా ఎవరు, 12 మంది వేసుకుని 12 మంది కూడా ఒక బెన్యామీనుతో కలుపుకుంటే కనుక 12 మంది అందరూ కూడా మగపిల్లలు. ఆ మగపిల్ల 12 మంది మగపిల్లల మధ్యలో ఒక ఆడపిల్ల. కాబట్టి మా అన్నయ్యల దగ్గర, మా తమ్ముళ్ళ దగ్గర నాకు ఏం దొక్కుతుంది, వీళ్ళ దగ్గర నేను ఏం చేయలేకపోతున్నాను ఉద్దేశంతో ఊరు చూద్దామని చెప్పైతే కనుక ఈ ఆడపిల్ల అక్కడికి వెళ్ళిందంట. జరిగింది అంటే చూడండి, అక్కడ ఆ దేశమును ఏలిన హివియు కుమారుడైన హామోరు కుమారుడు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెనుతో శయనించాను, అంటే పాడు చేశారని అర్థం. ఆమె కనపడంగానే వెంటనే మీద అడిపాడాడు. ఎప్పుడైతే కనుక ఆ ఊర్లోకి వెళ్ళిందో
ఆ ఊర్లోకి వెళ్ళిందో, అక్కడికి వెళ్ళి ఎవరితో సాహసం చేయాలనుకుంటుందో, ఈమెను చూడగానే వాడైతే కనుక పట్టేసుకున్నాడు. ఇక వెళ్ళంగానే ఏమి వెనక ముందు చూసేది కాదు, వెంటనే ఆమెతో అయితే కనుక అతను శయనించాడు కదా. వాళ్ళకి అలవాటు. మనమైతే కనుక నీతి, క్యారెక్టరు, మానము, అభిమానం, కొంతమందికి అది ఏమి ఉండదండి, చాలా సింపుల్గా తీసుకుంటారు. అది కొన్ని ఊర్లు వెళ్ళినప్పుడైతే కనుక నేను చాలా సంగతి చూసినప్పుడు ఫ్రీ సెక్స్ అట. అంటే అక్కడైతే కనుక ఏముండదు, ఎవరైనా ఎవరితోనే వెళ్ళిపోవచ్చు, దాని గురించి పెద్ద ఏముండదు. ఇక్కడ మన దగ్గరికి వస్తే కనుక వాళ్ళతో మాట్లాడుకో, నువ్వు అక్కడికి వెళ్ళి కానీ మన కఠినమైన మనమైతే కనుక అనుకుంటున్నాం, మీ క్యారెక్టర్ కాపాడుకోవాలమ్మా, నీ పరిశుద్ధతను కాపాడుకోవాలని మనం అనుకుంటున్నాం. కొన్ని ఊర్లో అసలు కొన్ని కుటుంబాలు అసలు ఏమీ లేదు, ఫ్రీ. ఈమె ఎప్పుడైతే కనుక అక్కడికి వెళ్ళిందో వెంటనే అసలు వెళ్ళటం పట్టుకోవటం, ఈమెనైతే కనుక పాడు చేయటం కూడా జరిగింది. ఎవరు కూతురు? సాక్షాత్తు రాజకుమారుడు, దేవుని చేత ఎన్నిక చేయబడిన ఇజ్రాయేలుని పేరు పెట్టబడిన యాకోబు కూతురు. ఒక దేవుని కోసమైతే కనుక ఒక తరాన్ని, ఒక జనాంగాన్ని తయారు చేయాల్సిన యాకోబు కూతురు. ఏంట్రా అంటే ఏం చెప్తాం? ఏంట్రంటే కనుక ఏం చెప్తాం? ఆమె అయితే కనుక మలినమైపోయింది. ఏం చేయాలి? పైగా పొని పాడు చేసినప్పుడు వదిలిపెట్టలేదట, ఆమెనైతే కనుక తన ఇంట్లోనే బంధించేస్తారు. ఈ సంగతి అయితే కనుక వీళ్ళకి తెలిసి వచ్చింది, ఇంట్లో వాళ్ళకి తెలిసింది. జరిగింది ఏంటో చూడండి. అక్కడ అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి, ఈ చిన్నదానిని నాకు పెండ్లు చేయమని తన తండ్రి అయిన హామోరును అడిగాను. తన కుమార్తెను అతను చెరిపెనని యాకోబు విని, తన కుమార్తెను ఏం చేశారట, వాడు చెరిపేసిన సంగతిని యాకోబు విని, తన కుమారులు పశువులతో పొలములో ఉండినందున వారు వచ్చే వరకు ఊరుకుండెను. షెకెము తండ్రి యొక్క హామోరు యాకోబుతో మాట్లాడుటకు అతని యుద్ధకు వచ్చాను. యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలములో నుండి వచ్చిరి. అతడు యాకోబు కుమార్తెతో శయనించి, ఇజ్రాయేలు జన్మలలో అవమానకరమైన కార్యము చేశాను, అది చేయరాని పని గనుక ఆ మనుషులు సంతాపము పొందిరి. వాడేమంటాడు? ఆ పాడు చేసినోడు తండ్రి అయితే కనుక యాకోబు దగ్గరికి వచ్చాడట. అప్పటికే పాడు చేసేసి మీ కుమార్తెని అయితే కనుక మేము పెళ్లి చేసుకుంటామని చెప్పడానికి, అదేదో ముందు చెప్పి, పోనీ మీ కుమార్తెని మేము పెళ్లి చేసుకుంటాం, మాకైతే నచ్చింది ఇది కాదు, ముందు పాడు చేసి తర్వాత ముందు ఆవిడ చెడగొట్టేసిన తర్వాత పెళ్లి గురించి కబురు. ఈ సంగతి తెలియగానే యాకోబు కుటుంబాలకైతే కనుక ఏడుపు వచ్చేసిందట. సంతాపడ్డారు. ఎరక్కపోయి ఊరు వచ్చామా, ఈ ఊరు ముందైతే కనుక పెట్టుకున్నామా, తొందరపడైతే కనుక నా కూతురైతే కనుక ఆ ఊరిని చూడడానికి వెళ్ళి ఇంత పనిచేసిందా, ఇది అవమానం కదా. వివాహం కాకమునిపై చివరికైతే కనుక మా చెల్లి చెడిపోయింది కదా అన్న ఉద్దేశంతో వాళ్ళందరూ అయితే కనుక కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు. ఏం చేయాలి? ఎంత పెద్ద విధ్వంసానికి దారి తీస్తుందో తెలుసా? ఎంత విధ్వంసానికి దారి తీస్తుందో తెలుసు. చాలామంది చిన్నపిల్లలు, వయసులో ఉన్న పిల్లలు అయితే కనుక ఎగేసుకు వెళ్ళిపోతారు. వీళ్ళు చేసే పనుల వరకు, ఇది ప్రేమించటాలు, లేపుకి వెళ్ళిపోవటాలు, లేకపోతే కనుక లవ్ మ్యారేజ్లు చేసుకోవటాలు, ఇంతవరకు ఆడపిల్లలు అయితే కనుక చేసే పని. కానీ వీళ్ళ వల్ల ఎంతమందికి హాని కలుగుతుందో తెలుసా? అది ఎన్ని మరణాలకు కారణమవుతుందో తెలుసా? ఒక ఆడపిల్ల కనుక ఒక చిన్న చేయకూడని ఒక చిన్న పొరపాటు చేస్తే అది ఎంతమందికి కష్టం కలుగుతుందో, ఎన్ని జీవితాలు నాశనం అయిపోతే తెలుసా? చదువుతున్నాను చూడండి. 25వ వచనం చదువుతున్నాను. 34వ అధ్యాయం 25వ వచనం. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారుల్లో ఇద్దరు, అనగా దీనా సహోదరులైన షిమ్యోనును లేవియును తమ కత్తులు చేతపట్టుకొని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపేస్తారు. ఈ దీనాను వాళ్ళు చెరిపినందుకైతే కనుక ఆ షెకెము పట్టణం మీద పడి ఇద్దరు అన్నదమ్ములు అయితే కనుక ఎవరు అనుకున్నప్పుడు అక్కడ పేర్లు కూడా చెప్తున్నాడు. మొదట షిమ్యోను, లేవి, రెండవ వాడు, మూడవ వాడు, వీళ్ళిద్దరూ పడి కత్తులు పుచ్చుకునైతే కనుక ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని అయితే కనుక చంపేశారట. వారు హామోరును అతని కుమారుడైన షెకెమును కూడా కత్తివాత చంపేశారు. తమ చెల్లిని చెరిచిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడిని, వాడి తండ్రిని కూడా అయితే కనుక కత్తివాత అయితే కనుక చంపి షెకెము ఇంటి నుంచి దీనాను తీసుకుని వెళ్ళిపోయారు. తమ సహోదరుని చెరిపినందున యాకోబు కుమారులు చంపబడిన వారు ఉన్న చోటుకు వచ్చి ఆ ఊరు దోచుకొని వారి గొర్రెలను, పశువులను, గాడిదలను, ఊరిలోనిదేమి పొలములోనిదేమి వారి ధనము యావత్తును తీసుకుని వారి పిల్లలను అందరినీ వారి స్త్రీలను చెరపట్టి ఇంట్లో ఉన్నదంతయు దోచుకొనిరి. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవిను చూచి,
మీరు నన్ను బాధ పెట్టి చివరికైతే కనుక అన్నలకు వచ్చిన కోపాన్ని బట్టి వాళ్ళు పగ తీర్చుకుంటే ఇప్పుడు యాకోబు ఏమన్నాడు తెలుసా? ఒరే, మీరు చేసిన పని అయితే కనుక నాకు బాధ కలిగి. ఓ ధనించేమో కూతురు చెడిపోయాడు. ఆ కూతురు చెడిపోయింది అనుకున్న పరిస్థితులనేమో కూతురు మీద మీకున్న ప్రేమను బట్టి మా తోబుట్టిని ఇలా చేస్తారన్న ఉద్దేశంతో మీరు ఏం చేశారు? ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ చంపేశారు. ఓకే, మీరు చంపేశారు, కరెక్టే. కానీ మన వలన ఈ ఊరు వాళ్ళందరూ చనిపోయిన సంగతి పక్క రోడ్డుకి తెలుస్తుందిగా. మనమేమో పొరుగురు వచ్చినాను, మనది దేశం కాదు. మనం ఇలా చేసామని తెలిస్తే కనుక ఇప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏమైపోతారు? ఏకమే మన మీదకి వస్తారుగా. ఇప్పుడు మనం ఒక్కడమే కాదు కదా కత్తి పట్టుకుంది, ఇప్పుడు వాళ్ళు కూడా పట్టుకుంటారు కదా నాన్న. మీరు ఇలా చేయటం వల్ల ఎంత హాని కలుగుతుందో తెలుసు అని చెప్పి యాకోబు అయితే కనుక చాలా బాధపడిపోయాడు. చాలా బాధపడిపోతే కనుక ఆయన చేసిన ఏం చేశారో చూడండి. అక్కడ బాధపడ్డాడట. ఈ దేశ నివాసులైన కనానీయులను పెరిచీలను అసహ్యునుగా చేసి తిరిగి నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదికి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు, నేనును నా ఇంటి వారు నాశనమగుదుమని చెప్పి యాకోబు బాధపడుతున్నాడు. అప్పుడు వాళ్ళేమన్నారు? ఎందుకు చంపారట? వాళ్ళేమన్నారు చూడండి. అందుకు వారు వేశ్య ఎడల జరిగించినట్లు మా సహోదరి ఎడల జరిగించవచ్చునా? వాళ్ళు చేసిన పని ఎలా చేశారు? ఆ ఊరు చూద్దామని మా చెల్లి వెళ్ళింది. వెళ్ళంగానే వాళ్ళకి ఎలా కనపడింది? డబ్బులు తీసుకునైతే కనుక వ్యభిచారం చేసే వేశ్యలా కనపడిందా? వెళ్ళటం పట్టుకుని వాడు పాడు చేసేటమేనా? మాకు అవమానం ఉండదా? మాకైతే కనుక ఆత్మగౌరవం ఉండదా? మరి నాకు మా చెల్లిని ఇలా పాడు చేస్తే కనుక మేము ఊరుకుంటామా? మాకు రోషం రాదా అని. సినిమాలన్నీ ఇలాగే ఉంటాయి. ఒక ఆడపిల్ల కోసం తండ్రి ఏం తీసుకుంటాడో తెలియదు, కానీ తండ్రి అన్నా ఓర్చుకుంటాడు, కానీ అన్నదమ్ములు ఈరోజు అయితే కనుక ప్రమాదంలో పడిపోతున్నారు. తెలుసా మీకు ఆ సంగతి? తమ చెల్లెలు కనుక ఏదైనా జరిగింది అనుకుంటే, అక్కకి ఏదైనా జరిగింది అనుకుంటే ముందు వీళ్ళతో పెద్ద రభసైపోతుంది. వీళ్ళ హంతకులుగా మారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంట్లో ఆడపిల్ల ఈ మీద చేయకుండా జారింది అనుకుంటే కనుక దానివల్ల అయితే కనుక ఇంట్లో తోబుట్టులకి రోషం వచ్చేస్తుంది. మీ ఇంట్లో మగపిల్లలకి ఎంత హాని తెలుసా? ఈ ఆడపిల్లల వలన, ఈ ఆడపిల్లలే చేసే వల్ల ఎంత హాని కలుగుతుందో తెలుసా? ఇంతకీ ఏం చేయాలి? ఈవిడ ఎవరి కూతురో తెలియద్దా? నేను ఎవరికి పుట్టానన్న సంగతి తెలియద్దా? కనీసం కన్న తల్లిదండ్రుల యొక్క స్థితి ఏంటో కూడా తెలుసుకోవాలి కదా. నన్ను కన్న తల్లిదండ్రులు ఎవరు? మా వంశం ఏంటి? రెండోది మేము ఏ పని మీద ఉన్నాం? ఏ పని మీద ఉన్నాం? ఇక్కడ కూర్చుని మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా సేవకుల పిల్లలు కూడా ఎవరో కూడా కాదండి. సేవకుల పిల్లలు కూడా ఈరోజు దేవుని సేవలో ఉన్న పిల్లలు కూడా ఈరోజు తెగనికి చేయకుండా పనులు చేస్తున్నారు. వారిని బట్టి తెగనికి దేవుని నామానికి ఎంత అవమానం కలుగుతుందో తెలుసా? ఈరోజు చెప్తున్నా ఎవరికి అర్థం కావట్లేదని. ఇక్కడికి వచ్చిన మీరు దేవుని నమ్ముకున్నామని మీరు చెప్తున్నారు, కానీ మీలో ఎవరైనా కనుక ఒకరి కనుక మీ ఆడపిల్లలు ఎలాంటి పనులు చేస్తే కనుక అది ఎక్కడికి దారి తీస్తుందో తెలుసా? జారత్వము అన్నాడు దేవుడు. అంటే అర్థం ఏంటి తెలుసా? పెళ్ళి కాకమునిపే పరాయి పురుషునితో మాట్లాడటం కూడా దేవుని దృష్టిలో నేరం. ఈరోజు లవ్ అని ఏదైతే అనుకుంటున్నారో, ప్రేమల గురించి ఎవరైతే మాట్లాడుతున్నారో వారందరూ కూడా దేవునికి విరోధంగా ఉన్నట్టే లెక్క. వారందరూ కూడా దేవునికి విరోధంగా ఉన్నట్టే లెక్క. దేవుడైతే కనుక దాన్ని సహించడండి. నీ తల్లిదండ్రులు ఉన్నది దేనికోసం? నిన్ను కనుక్కున్నది దేనికోసం? నీ తల్లిదండ్రుల యొక్క చేతిలో ఉన్నంతసేపు కూడా సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కానీ హక్కు కానీ మనకి లేదు. నీ తల్లిదండ్రులు చెప్పేంత వరకు, అమ్మ పలానా వాడు నీ భర్త, పలానా కుటుంబం కోసం నువ్వు వెళ్ళాలి అనుకుంటే కనుక చిత్తం నాన్న, మీరు చెప్తే నేను వెళ్తాను. రెప్కా పెళ్లి గురించి అయితే కనుక మనం ఆదికాండం 24 అధ్యాయంలో అదే జ్ఞాపకం చేసుకుంటాం. ఆమె అయితే కనుక తీసుకొచ్చినప్పుడు వచ్చిన ఎలియాజర్ అయితే కనుక అడుగుతున్నప్పుడు తండ్రి అన్న ఇద్దరు కలిసి అడిగారట, అమ్మ మరి అతనైతే కనుక నిన్నైతే కనుక తన యజమానునికైతే కనుక భార్యగా తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాడు, మరి నువ్వు వెళ్ళటానికి ఇష్టమా అంటే కనుక రెప్కా ఏమంది అక్కడ? అడగమని చెప్పారట. నీ ఇష్టమేంటమ్మా? అవునా, నేను వెళతాను. మీరు చెప్పారు కదా, మీరు కుదిర్చిన సంబంధం కదా. ఈరోజు మనం అలాగే ఉన్నామా? మన పిల్లలైతే కనుక అలాగే చేస్తున్నారా? సమస్యలు ఊరకనే రావండి, శోధనలు ఊరకనే రావండి. చిన్న మిస్టేక్ అండి, చిన్నగా దారి తొలగిపోతుంటే కనుక మీ పిల్లల్ని కనుక సరైన రీతిలో కనుక మీరు అదుపులో పెట్టకపోతే రేపటిదన్నా మీ పరిస్థితి కూడా ఇలాగే అయిపోద్ది. చూడండి, రెప్కమ్మ గారిని అడిగితే కనుక ఆవిడ ఏమన్నది ఒకసారి చదువుతున్నాను చూడండి. ఆదికాండము 24వ అధ్యాయము 58వ వచనం. రెప్కాను పిలిచి, ఈ మనుషునితో కూడా వెళ్ళేదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదను అనెను. కాబట్టి వారు తమ సహోదరి అయిన రెప్కాను ఆమె దాదిని అబ్రాహాము సేవకునితో అతనితో వచ్చిన మనుషులను సాగనంపారు. ఎప్పుడైనా కానీ అప్పగింతలు అంటారు కదా, ఆడపిల్లని సాగనంపటాలు.
కానీ మీరు కనుక ఒకరు కనుక మరొక విధంగా కానీ చేస్తే అది ఎప్పటికైనా డేంజరేనండి. మీ పిల్లలకైతే కనుక దయచేసి జాగ్రత్తగా నేర్పండి. పెద్దోళ్ళు అవుతున్నారు, కళ్ళ ముందైతే కనుక బొమ్మలండి, మనకు అపురూపమైన బొమ్మలు. మళ్ళీ చెప్తున్నాను, ఆ పిల్లలైతే కనుక సుకుమారమైన బొమ్మలు. ఏమాత్రం రాంగ్ స్టెప్ పడిందంటే ఈరోజు పిల్లలు లోకాన్ని చూసైతే కనుక తల్లిదండ్రులు ఎదిరిస్తున్నారు. ఆ లోకులు చెప్పే మాటలను బట్టి వాళ్ళెలాగో అమ్మా నాన్నలు లెక్క చేయరు. లోకంలో ఈ రోజున్న పిల్లల దగ్గరికి వస్తే కనుక వాళ్ళ తల్లిదండ్రులు లెక్క చేయరు. వాళ్ళు మాట్లాడుతున్న మాటలైతే కనుక తెలియకుండా మీ పిల్లలు కూడా నేర్చేసుకుంటున్నారు. చదువు లేకుండా ఉండలేం, చదువు చదివించడం కోసం పంపిస్తున్నాం. చూత పులి నోట్లోకి పంపిస్తున్నట్టు తెలుసా మీరు చదువు పంపిస్తున్నారంటే. మీ ఇంట్లో మీ ఎందుకు భయభక్తులు కలిగి పెంచుకున్న మీరు ఒకరిని పంపిస్తే కనుక చివరికి వాళ్ళకైతే కనుక రాకూడని అలవాట్లన్నీ వచ్చేస్తున్నాయి. నేర్చుకోకూడనివన్నీ నేర్చుకుంటున్నారు. వాళ్ళు చూడకూడనివి చూస్తున్నారు, వినకూడనివి వింటున్నారు, మాట్లాడకూడనివి మాట్లాడుతున్నారు. చివరికి కుటుంబానికి అయితే కనుక హాని కలిగేటట్టుగా వాళ్ళు చేస్తున్నారు. తర్వాత జరిగే పర్యవసానాన్ని బట్టి సర్దుకుందామన్నా సర్దుకోవడానికి అయితే కనుక అవకాశం లేదు. ఇక్కడ దేనాన్ని బట్టి వచ్చినప్పుడైతే కనుక అదే జరిగింది. తండ్రిని అడగల. రెప్పకాయ అయితే కనుక తండ్రి చేతిలో ఉంది, అన్న చేతిలో ఉంది. వాళ్ళు అడిగారట, తల్లిని వెళ్తావేంట్రా? అడుగుతున్నారు కదా, నువ్వు వెళతావమ్మా. నేను వెళ్తాను. మీరు కుదిర్చిన సంబంధం కనుక నేను చేసుకుంటాను. మీరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను. అందుకని రెప్పకాయనైతే కనుక ప్రతి పెళ్లిలో కూడా గొప్పగా ఘనంగా పొగుడుతారు. దేనా దగ్గరికి వస్తే కనుక ఆ రెప్పకాయకైతే కనుక ఆ రెప్పకాయ ఏమవుతుంది ఈవిడికి? నాన్నమ్మ కదా. ఆ నాన్నమ్మ యొక్క లక్షణం ఈవిడికి రాలా. ఆ నాన్నమ్మ యొక్క లక్షణం ఈవిడికి రాలా. లోకాన్ని చూసేద్దాం, లోకాన్ని అనుభవించేద్దాం కదా అనే ఉద్దేశంతో ఎగేసుకెళ్ళిపోయింది. ఏమైంది? సిగ్గండి. ఒక ఊరు చచ్చిపోయింది ఆవిడ వలన. తెలుసా మీకు ఆ సంగతి? యాకోబు అయితే కనుక వెంటనే అక్కడ తన స్థితిగతులను వదిలిపెట్టేసుకుని వెంటనే బయలుదేరితే కనుక వెంటనే అతను అనుకున్నట్టు యాకోబుకి వెంటనే విషయం అర్థమైంది. ఏం తప్పు జరిగింది? నేనేదో తప్పు చేశాను, నా కూతురికి ఇలా జరిగింది అంటే, నా కొడుకులు ఇంత హత్తకులుగా మారిపోయారు అనుకుంటే కనుక నాలో ఏదో తప్పుంది, నాలో ఏదో తప్పుంది, ఈ ప్రమాదం జరిగిందంటే కారణం ఏంటి అనుకున్నాడు. అనుకుని ఆయన చేసిన పని ఏంటో చూడండి. అక్కడ 35వ అధ్యాయం మొదటి వచనం. దేవుడు యాకోబుతో చెప్తున్నాడు, నీవు లేచి బేతేలుకి వెళ్ళి అక్కడ నివసించు. నీ సహోదరుని ఏశావు ఎదుట నుండి నువ్వు పారిపోయినప్పుడు నీకు కనపడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్ద ఉన్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మీరు మార్చుకోండి. అంటే ఏం పారేయమన్నాడు ఆయన? వాళ్ళ దగ్గర ఏమున్నాయంట? ఎందుకని? ఎవరు పట్టుకొస్తారయ్యి? రాహేల్ గారు అయితే కనుక వాళ్ళ నాన్నను మోసం చేసి మరీ పట్టుకొచ్చేసిన బొమ్మలు ఉన్నాయి, గృహదేవతల బొమ్మలు. ఒకళ్ళు ఈవిడి దగ్గరైనా ఇంకెవరి దగ్గర ఉన్నాయో తెలియదు అక్కడ. అందుకని వెంటనే అన్నాడు, మన దగ్గర ఉండకూడనిది ఉన్నది, దేవునికి నచ్చనిది ఏదో మన దగ్గర ఉంది. అందుచేతనే ఇంత శోధన మనకి ఎదురై. దేవునికి నచ్చని పని ఏదో మనం చేస్తున్నాం. మన ఇంట్లో అయితే కనుక పెట్టుకోకూడదు పెట్టుకున్నాం, మన మనస్సులో అయితే కనుక ఉంచుకోకూడదు ఉంచుకున్నాం, మనమైతే కనుక వెళ్ళకూడదు చోటకి వెళుతున్నాం. అందుకని ముందు అది మానేయండి. ఈ శోధన ఊరకనే వచ్చిందా? మీ ఒంట్లో రోగం వచ్చినప్పుడు వెంటనే మీకు అదే గుర్తు రావాలి. మీకు ఏదైనా అపాయమో ప్రమాదమో కలిగినప్పుడు వెంటనే మీకు గుర్తు రావాలి. ఎక్కడ జరిగింది పొరపాటు? ఎక్కడ జరిగింది? ప్రభువా క్షమించు ప్రభువా. యాకోబు అయితే కనుక వెంటనే యాక్షన్లోకి వచ్చేసాడు. తీను ముందు మీ దగ్గర. ఎందుకంటే దేవుడు అంత మునిపే యాకోబుతో మాట్లాడాడు. అంటే ఏం చెప్పుంటాడు? నువ్వు వెళ్ళి బేతేలులో అక్కడైతే నాకు బలిపీఠము కట్టు అన్నాడంటే దాని అర్థం ఏంటి? ఇక్కడున్న మీ వాళ్ళ యొక్క స్థితిగతులు సరిగా లేవో, వీళ్ళు చేయకుండా పని చేస్తున్నారో నీకు తెలియట్లేదు. ఇప్పుడు 4 తల్లులు ఉన్నారు అక్కడ, 4 తల్లులు ఉన్నారు. ఒక దగ్గర చూస్తే యాకోబుకి 4 భార్యలు ఉన్నారు. దేనా అక్కడికి వెళ్తున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నట్టు? దేనా అక్కడికి వెళుతున్నప్పుడు అయితే కనుక ఈ 4 తల్లులు ఏం చేయాలి? అమ్మా అది మనకు పొసకదు. వీళ్ళు ఎలాగే వెళ్ళలేరు. రాహేలు కానీ లేయ కానీ లేకపోతే కనుక జల్పా కానీ బిలహా కానీ వీళ్ళెవరు వెళ్ళరు. వీళ్ళు ఇంట్లోనే కూర్చున్నారు. వెళ్ళి శకునపట్నం దగ్గరికి వెళ్ళి వాళ్ళతో అయితే కనుక శుభకార్యాలు చుట్టారికాలు బంధుత్వాల గురించి వాళ్ళు ఆలోచించలా. వీళ్ళు ఇంట్లోనే ఉన్నారు. మరి వీళ్ళింట్లో ఉన్నప్పుడు కూతురింటికి బయటకు వెళ్ళింది. కూతురింటికి బయటకు వెళ్ళింది అంటే కూతుర్ని కంట్రోల్ చేయటం వీళ్ళకి చేత కాలేదా? అయిన తర్వాత ఏడవటం కాదండి. కష్టమో నష్టమో అయితే కనుక ముందైతే కనుక కొట్టో తిట్టైనా కానీ కొన్ని సందర్భాల్లో పిల్లలు ఏం చేసుకోవాలి? మరి ముఖ్యంగా ఆడపిల్లలు. మరి ముఖ్యంగా ఆడపిల్లల దగ్గరికి వస్తే కనుక మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త మాత్రం జాగ్రత్త.
మీరు ఎక్కడుంటే అక్కడే మీ పిల్లలు. ఈరోజు ఎవరిని నమ్మి ఎవరి చేతిలో పెట్టడానికి మాత్రం ఎప్పుడూ ఒప్పుకోకండి. చిన్నపిల్ల కూడా ఈరోజైతే కనుక 6 నెలల పసిపిల్లను కూడా చూడట్లేదండి దుర్మార్గులు. కొవ్వు కళ్ళలోకి వచ్చి కామం పెరిగిపోయి చివరికి 6 నెలల పసిపిల్ల మీద కూడా అత్యాచారం చేసే దౌర్భాగ్యులు మన సమాజంలో ఉన్నారు. మాట మీకు అర్థమవుతుందా? ఇలాంటి వారి మధ్యన మనం బతుకుతున్నాం కనుక మన బిడ్డల్ని ఎలా చూసుకోవాలి? మన బిడ్డల్ని ఎలా చూసుకోవాలి? ఎందుకంటే వారి వల్ల మీకు కలిగే శోధన తట్టుకోవడం చాలా కష్టమండి. మీరైతే క్రమం చెడిపోతారో తద్వారా మీరు ఇబ్బంది పడే పరిస్థితి. దేవుడు ఏమన్నాడు? మిమ్మల్ని ఎలా ఉండమని చెప్తే మీరు ఎలా ఉంటున్నారు? దేవుడు మిమ్మల్ని ఉండమన్న విధానం ఏంటి? మీరు చేసే పని ఏంటి? ఇక్కడైతే కనుక యాకోబు అంట, మీ దగ్గర ఉన్న అన్య దేవతలన్నిటిని కూడా తీసేయండి. మీరు చేసిన పని మీరు ఉంచుకోకూడదు, ఏదో మీరు ఉంచుకున్నారు. అందుచేతనే మనకి శోధన, అందుచేతనే మనకి శోధన. మనం ఏదో చేయకుండా పని చేసాం, అందుకోసం ఈ శోధన. ఎందుకంటే దేవుని కాపుదల్లో ఉండవలసిన మనం ఈరోజు ఇంత నష్టాన్ని కష్టాన్ని మనం అనుభవించామనుకుంటే దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. దేవుడు ఎందుకు విడిచిపెడతాడు? మన దగ్గర ఉంచుకోకూడదు ఉంచుకున్నప్పుడు ఆయన పరిశుద్ధతని అపరిశుద్ధతనైనా సహించలేడు. ఆకాను తీసుకొచ్చిన బంగారపు కమ్మి వాడి ఇంట్లో దాచిపెట్టుకున్నందుకు దేవుడు వెళ్ళి వదిలిపెట్టేస్తాడు. వదిలిపెట్టినందుకు యుద్ధానికి వెళ్తే ఏమైపోయింది? చిత్తుగా ఓడిపోయి బోరుని ఆడవలసిన పరిస్థితి వచ్చింది. అలాగే మీ ఇంట్లో ఉండకూడదు ఉంటే కనుక దేవుని కాపుదల మీ ఇంటికి ఉండదు. మీ బ్రతుకుల్లో మీరు చేయకున్న వారితో సావాసం చేస్తే కనుక దేవుని కాపుదల మీ ఇంట్లో ఉండదు. అందువలన మీకు అపాయాలు కలుగుతుంది. అందుకే మీకు ఈ ప్రమాదం ఎదురవుతుంది. అందుకే మీకు ఒంట్లో రోగం వస్తుంది, మీ కుటుంబంలో కలతలు, లేకపోతే కనుక సామాజికంగా మీకు ఇబ్బందులు. ఒకవేళ ఆ పరిస్థితి మీకు ఉత్పన్నమైందనుకుంటే యాకోబు వెంటనే జాగ్రత్త పడ్డాడు. ఎందుకు వచ్చిందని అడుగుంటాడు దేవుని దగ్గరికి వెళ్ళి. ఏంటి ప్రభా, ఉన్న ఒక్కగానొక్క కూతురు కదా, అల్లారు ముద్దుగా పెంచుకున్నాను కదా, ఏంటి ప్రభా, తన జీవితం నాశనం అయిపోయింది కదా, తన జీవితం నాశనం అయిపోయింది, ఏం చేస్తే వెనక్కి తిరిగి తీసుకురాగలను? రక్తాపరాధం, దానిని బట్టి అయితే కనుక ఊరు వాళ్ళందరూ చచ్చిపోయారు, అది కూడా శాపమేగా. ఏంటి ప్రభా ఇలా జరిగిందని అడిగితే కనుక దేవుడు చెప్పుంటాడు, నీ ఇంట్లో ఉండకూడని వ్యక్తులు ఉన్నారు, మీ ఇంట్లో అయితే కనుక ఉంచుకోకూడని ఉన్నాయి, తద్వారా అయితే కనుక మీకు శోధన వచ్చింది. మీ ఇంట్లో ఏముందో చెప్పండి. మీకేముంది? ఉందండి, లేకుండా ఈ పరిస్థితి ఎలా ఉండదు. మీ ఇంట్లో అయితే కనుక ఉంచుకోకూడదు ఉండకుండా మీరైతే కనుక పెట్టుకోకుండా ఉంటే కనుక మీకు పరిస్థితి అయితే కనుక రాదు, వస్తుంది. మీ దగ్గర ఏదో ఉంది, దేవునికి అయిష్టమైనది ఏదో మన దగ్గర ఉంది. ఏం చేద్దాం చెప్పండి? ఏం చేద్దాం? పాత నిబంధనలు అయితే కనుక దేనా గారు కూతురు గురించి వస్తే కనుక ఇక తర్వాత ఉంది యొప్తా కూతురు గురించి అయితే కనుక చాలా చోట్ల మనం ప్రస్తావించారు. కానీ కొత్త నిబంధనకు వచ్చినప్పుడు అయితే కనుక ఒక ఆయనకైతే కనుక 4 కుమార్తెలు ఉన్నారంట. ఎవరైనా? ఫిలిప్పు గారంట. ఏం చేశారు ఆ ఫిలిప్పు కుమార్తెలు? చూడండి ఒకసారి అపోస్తుల కార్యములు 21. మీ పిల్లల్ని ఎలా పెట్టుకుంటే బాగుంటుందో చూసుకోండి. మీ పిల్లల్ని అయితే కనుక ఒక దేనాలాగా పెంచకండి. అందగత్తే శారమ్మ గారు, రెప్పకమ్మ గారు వారసురాలు ఆవిడ, అది ఆషామాషి కాదు. ఆవిడని చూడగానే అవతల వాడికి అయితే కనుక ఒక్కసారిగా ఈ లేడీ పిల్ల మీదకి దూకేసిన సింహంలాగా చంటి పిల్ల లేడీ పిల్లల మీదకి అయితే కనుక పట్టుకుని నోటితో కురుకుని బఠానీ తిన్నట్టు తినేద్దండి సింహం. ఆ దేనా గారిని ఆ దౌర్భాగ్యం అయితే కనుక అలాగే చేస్తాడు. ఈరోజు మీ దగ్గరికి వస్తే కనుక మీ పిల్లల్ని అలా కాదు, ఎక్కడ పెంచాలో ఎలా పెంచాలో తెలుసా? చూడండి ఒకసారి ఆ మాట చదువుతున్నప్పుడు 21వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. మేము తూరు నుండి చేసిన ప్రయాణము ముగించి తొలెమేకు వచ్చి సహోదరుని కుశలం అడిగి వారి యొద్ద 1 దినం ఉంటిమి. మరునాడు మేము బయలుదేరి కైసరేకు వచ్చాం. సముద్రపొట్టునున్న పట్టణం, ఆ రోజైతే కనుక రోమా వాళ్ళకైతే కనుక కేంద్రం అది. ఆ కైసరేకు వచ్చి 7గురిలో ఒకడును సువార్తికుడు నిన్న ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. 7గురిలో ఒకరంటే ఎవరే 7గురు? అపోస్తులు అయితే కనుక ఆ రోజు అందరికీ భోజన పానాదులను పంచిపెట్టడం కోసమైతే నియమించిన వారు. 6వ అధ్యాయము మనం చదువుతున్నప్పుడైతే కనుక అపోస్తుల కార్యములు 6వ అధ్యాయంలో అందులో ఒక స్టెఫన్ ఉన్నాడు, ఒక ప్రొకానోరు, ఒక నికానోరు ఉన్నారు కదా, ఎన్ని కదా. వీళ్ళందరిలో అయితే కనుక ఒకడు, ఈ ఫిలిప్ అయితే కనుక ఒకడు. ఈయనైతే కనుక అన్యజనుల యొద్దకు వెళ్ళాడు. కైసరియా ప్రాంతాలకు వెళ్ళైతే కనుక సువార్త ప్రకటిస్తున్నాడు. సో ఆ కైసరియా పట్టణంలో అయితే కనుక ఫిలిప్ గారు ఉన్నారు. ఈ ఫిలిప్ గారికి ఉన్న స్థితి ఏంటంటే చెప్తున్నాడు చూడండి అక్కడ, అతని ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండరు. పెళ్లి కాని 4 కుమార్తెలు ఎవరికి ఉన్నారట? ఫిలిప్ గారికి ఉన్నారు.
మీకు కూడా పిల్లలు ఉంటారండి, ఇద్దరు పిల్లలు ఉన్న మన దగ్గర వాళ్ళు జంటలుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. మన దగ్గర కూడా అయితే కనుక ఇద్దరేసి ఆడపిల్లలు ఉన్నవాళ్ళు. ఎందుకు లైట్ హౌస్ అయితే కనుక కన్నులు విందుగా ఉంటుందండి, వాళ్ళు చూస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. నాకు నాగలక్ష్మికి ఇద్దరు పిల్లలు, తర్వాత ముంగమూరి నాగలక్ష్మి గారికి ఏమో ఇంకో ఇద్దరు పిల్లలు, లేకపోతే కనుక రమ్య దగ్గరికి వస్తే కనుక ఇద్దరు ఆడపిల్లలు చక్కగా ముద్దుగా కనపడుతున్నారు. కానీ రేపటి దినాన్ని ఆ పిల్లల్ని మీరు ఏం చేయబోతున్నారో చూసుకోండి. అక్కడ పలికేటప్పుడైతే కనుక ఆ పిల్లల్ని మీరు ఎలా వాడబోతున్నారో మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ ఫిలిప్ గారి దగ్గరికి వస్తే ఆయనకి 4 పిల్లలు ఉన్నారట, 4 ఆడపిల్లలు. మగ పిల్లల గురించి అక్కడ ప్రస్తావించలేదు కానీ ఉన్నది 4 ఆడపిల్లనట. అయితే ఏంటి, అతనికైతే కనుక కన్యకలైన 4 ఆడపిల్లలు ఉండేది. వారు ఏం చేస్తారు, ప్రవచించేవారు, దేవుని వాక్యాన్ని చెప్పేవారు. వాళ్ళు ప్రవచించేవారు, వాళ్ళు దేవుని వాక్యాన్ని చెప్పేవారు. పాట పాడతారు, ప్రార్థన చేస్తారు, దేవుని సువార్తలో పాల్పంచుకుంటారు. ఎంత కాదనుకున్నా అతను అపోస్తుల చేత అభిషేకించబడిన ఫిలిప్. అది నా ఫిలిప్ తన పిల్లల్ని ఏం చేశారు, అతను వయసు వచ్చేసరికి కనుక పెళ్ళిళ్ళు చేసేద్దామా, వీళ్ళు తీసుకెళ్ళి ఇంజనీరింగ్ డాక్టర్ చదివించేద్దామా, వీళ్ళకైతే కనుక మరొకటి చేద్దాం, ఈ చేయలా. నేను పాస్టర్ గారిని అయితే కనుక, నేను దేవుని సేవకునైతే నా బిడ్డలు కూడా ఎలా ఉండాలి, దేవుని సేవకై ఉండాలనే ఉద్దేశంతో కన్యకలైన ఆ పిల్లల్ని అయితే కనుక అతను దేవునికి సమర్పించుకున్నాడు. మీరు కొరింథీ రాసిన పత్రిక చదువుతున్నప్పుడైతే కనుక పెళ్లి కాని కన్యకల గురించి చెప్తున్నాడు. ఒకవేళ నీ కూతురు కనుక నువ్వు కనుక పెళ్లి చేయకుండా దేవుని కొరకు నేను పనిచేస్తాను కనుక నువ్వు అనుకునేటట్టయితే దేనికి భయపడద్దు. ఒకవేళ వాళ్ళు పెళ్లి కావాలని తొందరపడితే కనుక ఒకళ్ళు చేసే కానీ నీ కనుక ఆ మనస్సు ఉంటే కనుక నువ్వైతే కనుక ఉంచుకోనండి. ఫిలిప్ గారు మొట్టమొదట ఆ పని చేశాడు. మన పిల్లలు ఉన్నారండి, ఏం చేసేవాళ్ళు వాళ్ళు, చాలామంది పరిచయం చేసినప్పుడైతే కనుక మా పిల్లలకైతే కనుక ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి, మా పిల్లలైతే ఇంజనీరింగ్ చదువుతున్నారండి, మా పిల్లలైతే డాక్టర్లు అవుతున్నారు. వినటం తప్ప ఏం చేయను. ఇక్కడ కలిగేటప్పుడైతే కనుక దేవుడు ఇక్కడ చెప్తున్నమాట, ఫిలిప్పు కుమార్తెలు ఏం చేశారంటే వాళ్ళు ప్రవచించేవారు, దేవునికై వాళ్ళు నియమించబడిన వారు కదా. దేనా ఎవరి కోసం నియమించబడింది, ఒక పోరం బొక్కైతే కనుక ఆహారంగా మారిపోయింది. తనైతే కనుక లోకపరంగా ఒకలా ఆలోచించినందుకు లోకుడు అనుకున్న ఒక పనికి మాలిన వెధవకైతే కనుక ఆహారం అయిపోయింది ఆవిడ. వాడు సింహం నోట్లో ఖర్చు పెట్టుకున్నట్టు పట్టుకెళ్ళిపోయాడు, ఓ లేడీ పిల్లని తన్నుకుపోయాడు. అది కరెక్టా? బలవంతుడైన చేతికి అప్పగించి మీ పిల్లల్ని అయితే కనుక సింహపు పిల్లలగానే తయారు చేయటం కరెక్టా? ఎవరికి? యేసు ప్రభువుకి అప్పగించడం కరెక్టా, లేదా లోకంలో మనుషులకు అప్పగించడం కరెక్టా? ఏది కరెక్ట్? మీ బాధ్యత ఏంటి? ఎలా ఉండాలని కోరుకున్నాడైనా? కొత్త నిబంధన ప్రకారం ఆలోచిస్తే స్త్రీ అని పురుషుడని భేదము లేదు. దేవుని దృష్టి అయితే కనుక అందరూ ఒకటే కదా. నేను చూసుకుంటున్నాను, అందుకు నేను ఇంతకుముందే చెప్పాను, ప్రకటన గ్రంథం దగ్గరికి వచ్చినప్పుడైతే కనుక 2 రకాల స్త్రీలు. మీరైనా కానీ మీ పిల్లలైనా కానీ మీరు ఎలా పెరుగుతున్నారో ఎలా పెంచుతున్నారో చూసుకోండి. 12వ అధ్యాయం చదువుతున్నాను చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము. మీరు స్త్రీ అనుకుంటే కనుక ఎలాంటి స్త్రీగా ఉండాలని మీరు కోరుకుంటున్నారో చూసుకోండి. మీరు ఎలాంటి స్త్రీగా ఉండాలని కోరుకుంటున్నారు? 12వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనపడెను. అదేమనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఊహించగలరా? ఇశ్రాయేలు సమాజాన్ని గురించి అయితే కనుక దేవుడు వర్ణించిన విధం అది. ఇశ్రాయేలు సమాజాన్ని గురించి సూర్యుని ధరించుకుందట, చంద్రుడు ఎక్కడున్నాడు? పాదముల కింద ఉన్నాడు. 12 నక్షత్రాలు ఎక్కడున్నాయి? కిరీటంగా కనపడుతుంది. ఓకేనా? పైన ఉన్నాయి. ఎవరు? సూర్యుడు ఎవరు? చంద్రుడు ఎవరు? 12 నక్షత్రాలు ఎవరు? తరుగుతున్నారా? చదువుదాం ఒకసారి మాట. ఆదికాండం మూసేకండి. 37వ అధ్యాయము 9వ వచనం. ఆదికాండము 37వ అధ్యాయము 9వ వచనం. యోసేపు ఇంకొక కలకని తన సహోదరులకు తెలియచేసి, ఇదిగో నేను మరి ఒక కలకంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడినని చెప్పాను. 12వ నక్షత్రం ఎవరు? యోసేపు.
సో యోసేపుకి అయితే కనుక 11 నక్షత్రాలు ఏమైనాయి అంట? సాష్టాంగ పడ్డాయి. అంటే 11 గోత్రాలు. సూర్యుడు ఎవరు, చంద్రుడు ఎవరు? సూర్యుడు తండ్రి అంటే ఇజ్రాయేలు, తల్లి అయితే తల్లి చంద్రుడు. ఓకేనా? ఇక్కడ మాటకి మీకు నేను వివరణ అక్కర్లేదు కదా. అంటే ఇశ్రాయేలు జనాంగం దగ్గరికి వచ్చినప్పుడు ఇశ్రాయేలు అంటే యాకోబును గురించి ఏదైతే అనుకుంటున్నామో అతను ఎవరట? సూర్యుడు. ఒకవేళ కన్నా తల్లి అనుకుంటే కనుక యోసేపుని కన్నా తల్లి అనుకుంటే చంద్రుడు అంటే ఆడపిల్ల అంటే స్త్రీ. అక్కడ మగవాడైతే కనుక తాను. ఇప్పుడు మనం చదువుకున్న క్యారెక్టర్లో 12వ అధ్యాయంలో అయితే కనుక సూర్యుని ధరించిన స్త్రీ అంటే సూర్యుడు ఉన్నాడు. ఎవరు? యాకోబు అనుకోండి, అంతే కదా, యాకోబే కదా. సూర్యుడు అంటే కనుక యాకోబు కనబడుతున్నాడు. అతని కాళ్ళ కింద అయితే కనుక తన భార్య అనుకోండి సపోజ్, అంటే వాళ్ళ భార్యల గురించి చంద్రుడు. కిరీటాలు ఎవరు అంటే కనుక కుమారులు 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 ఎవరు ఏమవుతారట? నెత్తికి మనం వృద్ధుల నెత్తికి అయితే కనుక కిరీటం కదా. ఇప్పుడు ఆ సూర్యుని ధరించిన స్త్రీకి అయితే కనుక నెత్తి మీద ఏమున్నాయంట? 12 నక్షత్రములతో కూడిన అంటే 12 గోత్రాల ఇశ్రాయేలీ ప్రజలు. అంటే ఇప్పుడు ఇజ్రాయేలీక సమాజాన్ని గురించి చెప్తున్నప్పుడు ఆ సమాజం అయితే కనుక ఎలా ఉందనుకున్నప్పుడు అయితే కనుక ఆ ప్రసవించే స్త్రీలా ఉంది. ఆ ప్రసవించే స్త్రీ చివరికి ఎవరిని కన్నది? అబ్రాహాము ఎన్నిక దాదాపు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలు అనుకుంటే, యేసు ప్రభు పుట్టుకైతే కనుక క్రీస్తు అంతే కదా శకము లేకపోతే క్రీస్తు పూర్వం అనుకుంటే కనుక 0 2000 సంవత్సరాలు పట్టింది అబ్రాహాము ఎవరిని కనటానికి? యేసు ప్రభుని కనటానికి ఇశ్రాయేలీ ప్రజలకి 2000 సంవత్సరాలు పట్టింది. ఆ రోజే అబ్రాహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానమందు భూలోక వంశములన్నీ కూడా ఆశీర్వదించబడతాయని. అబ్రాహాముకు వాగ్దానం చేసిన 2000 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు అయితే కనుక ఆ జనాంగం నుంచి బయటికి వచ్చాడు. యేసు ప్రభు వచ్చే లోపల ఇశ్రాయేలీ జనాంగం అనేకమైన ఆటుపోట్లకు తట్టుకుంది. ఎన్నో కష్ట నష్టాలు అనిపించారు, ఎన్నో చెరలు అనిపించారు. అబ్రాహాముకు వాగ్దానం చేసిన ఐగుప్తు చెరకి వెళ్ళారు వాళ్ళు. మళ్ళీ ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత అయితే కనుక మళ్ళీ వచ్చే కొంతమంది అషూరుకి, కొంతమంది అయితే కనుక బబులోనికి వెళ్ళారు. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు యేసు ప్రభు అయితే కనుక ఆ జనాంగంలోంచి వచ్చారు. అంటే ఈ బిట్వీన్ పీరియడ్ అంతా కూడా ప్రసవపు నొప్పులు, ఇవన్నీ కూడా ప్రసవపు నొప్పులు. ఇశ్రాయేలీ జనాంగాన్ని దేవుడు ఎవరితో? ఆ స్త్రీతో, సూర్యుని ధరించిన స్త్రీతో పోల్చాడు. అందుకని ఆ ఇశ్రాయేలీ జనాంగంలోంచి ఎవరు వచ్చారంటే మన రక్షకుడు మన ప్రభుని యేసుక్రీస్తు వచ్చాడు. ఆ మాట చదవనా? 12వ అధ్యాయం ప్రకటన గ్రంథానికి వచ్చాడు ఒకసారి. ఆమె గర్భిణి అయి, 2వ వచనం, ఆమె గర్భిణి అయి ప్రసవవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయించుండాను. యేసు ప్రభుని కనటం కోసమే కనుక ఏం చేశారట? నొప్పులు కన్నది కదా. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనపడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రంలో 3వ భాగమును ఇడ్చి వాటిని భూమి మీద పడవేశాను. కననయ్యున్న స్త్రీ కనగానే ఆ శిశువును మృంగివేయవలని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలుచుండాను. సమస్త జనములను ఇనుపదండంతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనుపబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయాను. ఇంతకీ యేసు ప్రభును కనటం కోసం, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం ఆ స్త్రీ అయితే కనుక పడరాని పాటలు పడింది. బాగా గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభును కనాలనుకుంటే కనుక పాటలు. పౌలు గారు కూడా చెప్తున్నాడు, మిమ్మల్ని గురించి మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది కదా. మిమ్మల్ని కనటం కోసం ఇక్కడ కూర్చుని మీ దగ్గరికి వచ్చి అనుకుంటే నేను కూడా ఏమనాలి? మిమ్మల్ని కనటం కోసం అయితే కనుక నేను కూడా ప్రసవ వేదన పడే కదండి. ఇప్పుడు ఇంతమంది ఇక్కడ కూర్చోబెట్టుకుని మిమ్మల్ని అందరినీ ఈ స్థితి తీసుకొచ్చామనుకుంటే కనుక నొప్పులే కదండి. ఇది ఒక పూటలో అయిపోయిందా? ఒక మాట చెప్తే కనుక సరిపోయిందా? మిమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఈ స్థితిలో కూర్చోబెట్టాలంటే కనుక ఎంత బాధ, పెయిన్ అనిపించుంటాను. దాన్ని దేవుడు ప్రసవ వేదనతో పోల్చాడు. నిజమైన స్త్రీ ఎప్పుడు కూడా బిడ్డలను కనటం కోసం ప్రసవ వేదన పడినా పర్వాలేదు. ఆ ప్రసవం అనుకున్నప్పుడైతే కనుక చావో బ్రతుకో అంటారట. నేను చనిపోయినా పర్లేదు కానీ నాకంటూ ఒక బిడ్డ ఉండాలి కదా. ఇది స్త్రీ గుణం. స్త్రీ అనుకున్నప్పుడైతే కనుక బిడ్డని కంటేనే శిశు ప్రసూతి ద్వారా ఆమె ఏమవుతుంది? రక్షించబడుతుంది. అందుకని బిడ్డను కనాలి, బిడ్డను కనాలి. ఇక్కడ కూర్చున్నా మనం బిడ్డలను కనే స్త్రీలుగా ఉంటున్నామా? 2వ దాని దగ్గరికి వచ్చినప్పుడైతే కనుక 17వ అధ్యాయం చూడండి, ఇంకో రకం స్త్రీలు ఉన్నారు. బిడ్డను కనటం కోసం కష్టపడి వాళ్ళు ప్రయాసపడే స్త్రీ ఏమో ఇక్కడ కనపడితే, 2వ రకం స్త్రీ ఏంటి? 17వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నారు. ఆ 7 పాత్రలను పట్టుకుని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి
నాతో మాట్లాడొచ్చు ఎలాగూ చెప్పాను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరిచెదను. భూరాజులు ఆమెతో విభచరించిరి, భూనివాసులు ఆమె విచార మధ్యములో మత్తులైరి. అప్పుడు అతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యమునకు కొనుపోగా దేవదూషణ నామములతో నిండుకొని, బాగా గుర్తుపెట్టుకున్న, ఈ స్త్రీ అలాంటిది అనుకున్న ప్రతి వేష ఏముందంటే దేవుణ్ణి దూషించే నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములు గల ఎర్రని మృగం మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని. ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదే. దేంతో? బంగారము, రత్నములు, ముత్యములు అలంకరింపబడినదే. ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న విభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతో నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను. దాని నొసట దాని పేరు ఎలాగూ వ్రాయబడి ఉండెను, మర్మము, వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయినా. అంటే దీన్ని చూసే నేర్చుకోవాలి మీరు. చెడిపోవటం అంటే తెలుసుకోవాలి. బంగారం, రత్నాలు, ముత్యాలు ఎందుకు వద్దన్నాడు ఇందాక? పేతురు గారు ఎందుకు వద్దన్నాడు అర్థమైందా? పౌలు గారు ఎందుకు వద్దన్నాడు అర్థమైందా? మీరు వాటి మీద మక్కువ చూపిస్తే కనుక మీరు ఎవరితో సావాసం కలిగి ఉన్నట్టు? ఈ ఎర్రని మృగం ఉంది అనుకుంటే కనుక 12వ అధ్యాయంలో ఎర్రని మృగం బిడ్డన కరణైన స్త్రీకి విరోధంగా ఉంది. ఎక్కడున్న ఎర్రని మృగం ఈ స్త్రీని ఏం చేసుకుంటుంది? భుజం మీదకి ఎక్కించుకుంది. మాట మీకు అర్థమైందా? లోకం మిమ్మల్ని మోసేటట్టుకుందా? లోకం మీకు విరోధంగా ఉందా? దుష్టి నిందున్న లోకం ఈరోజు మనకి విరోధంగా ఉండాలా, లేకపోతే కనుక మనతో పాటు చట్టా పట్టలేసి తిరిగేటట్టు ఉండాలా? లోకంలో వేశ్యలు మిమ్మల్ని సమర్థిస్తున్నారా, అసహించుకున్నారా? తాగుబోతులు మిమ్మల్ని అయితే కనుక అసహించుకున్నారా, లేకపోతే కనుక మీతో సహకారం అందించి మిమ్మల్ని భుజమే చేస్తున్నారా? దొంగలు అనుకున్న వాళ్ళతో మీకైతే సత్సంబంధాలు ఉన్నాయా, లేకపోతే కనుక వాళ్ళతో మీకు గొడవల కింద ఉందా? మీరు ఎప్పుడు కరెక్ట్గా ఉన్నట్టు? మీరు లోకమునకు విరోధిగా ఉంటే మీరు కరెక్ట్గా ఉన్నట్ట? లోకముతో అయితే కనుక చక్కగా మీరు కూల్గా తిరుగుతుంటే కనుక కరెక్ట్గా ఉన్నట్ట? యేసుప్రభు అంటున్నాడు, లోకము నన్ను ద్వేషించింది. క్రూరముఖం అంటే అదే, ఏహ్యమైనది. దానికైతే కనుక నీతి నియమాలు లేవు, దానికైతే కనుక దుష్టత్వం దుర్మార్గంతో నిండిపోయింది అది. అందుకని ఇక్కడ పలికేటప్పుడైతే కనుక అక్కడ చెప్తున్నమాట, లోకము నన్ను ద్వేషించింది, నన్ను నమ్మిన మిమ్మల్ని కూడా లోకం ఏం చేయాలి? ద్వేషించాలి. కానీ మిమ్మల్ని అయితే కనుక నెత్తి మీద పెట్టుకుని పూజిస్తున్నామో చూసుకోండి. ఈరోజైతే కనుక లోకంతో అయితే కనుక చట్టాపట్టాలు తిరిగిన పాస్టర్లు గారు కూడా చాలామంది ఉన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అయితే కనుక వచ్చి కూర్చున్నారు. ఇక్కడ ఏం చెప్తారు అని? ఏం చేస్తాను? మన సహవాసం ఎవరితో? మీరు స్త్రీలు అనుకున్నప్పుడు 2 రకాలు. ఒకటైతే కనుక బిడ్డలు కనట, దేవుని నామాన్ని బట్టి అయితే కనుక దేవుని కొరకు బిడ్డలు కానీ స్త్రీ, అంతేనా? ఇక్కడ కూర్చుని మిమ్మల్ని కనటం కోసం ఉండేవాళ్ళు. రెండవది, బిడ్డలతో పని లేదు, సుఖమే పరమావధి. సుఖమే పరమావధి. వేశ్యకైతే కనుక సుఖమే కావాలి, దానికైతే ఆడంబరం కావాలి, గొప్ప కావాలి. ఇక్కడైతే కనుక చూసుకునేది ఏం జరుగుతుందో చూడండి. మీలాగా ఒకవేళ కనుక రోజు రోజుకైతే కనుక సంఘం వృద్ధి చెందాలి, మీలో మార్పు రావాలి, మీరు బాప్తిస్వం పొందాలి, దేవుని దగ్గరికి చేరాలి. ఎలాంటి సంఘమా? ఇవేమీ లేకుండా ఊరికే కొద్దిసేపు ఎంటర్టైన్మెంట్, లేకపోతే కథలు, కహానీలు, లేకపోతే షోకులు, డిస్కులు, డ్యాన్సులు. ఇయా మీరే టైపు. మీ వలనైతే కనుక ఒక వ్యక్తి మారు మనసు పొందాలని కోరుకునే మనస్తత్వం మీది. అలా కాకుండా అయితే కనుక మీ వల్ల దేవునికే కాకుండా లోకంలో అయితే కనుక సుఖము సంతోషం అనుభవించాలని మనస్తత్వం. మీరు ఏ స్త్రీ చెప్పండి? పిలుపు కుమార్తెలు అయితే కనుక వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని కొరకు పిల్లల్ని కనాలనుకుంటున్నారు. దేనా అయితే పిల్లల్ని కాకుండా ఎవరితో సావాసం చేయాలనుకుంటుంది? లోకంతో సావాసం చేయడం. పరిష్కారం దాని ఫలితం ఏమవుతుందంటే సింపుల్గా చెప్పడమే. దేనా బతుకు ఎలాగైతే కనుక కుక్కలు చింపినా విస్తర అవుతుందో, మీరు కూడా లోకంలోకి వెళ్తే కనుక ఏదో ఒక రోజు మీ బతుకు కూడా అలాగే ఉంటుంది. ఈరోజు తాత్కాలికంగా కొంచెం ఆనందంగా ఉంటుంది. మీరు లోకంతో చట్టాపట్టలేసి తిరుగుతుంటే కనుక కొద్దిసేపు ఊహ అనిపిస్తుంది. ఓ సమయానికి వచ్చిన తర్వాత సరిదిద్దుకోలేని తప్పు, దాన్ని ఎలా కవర్ చేయాలో కూడా మీకు తెలియదు. ఏంటి ఇలా అయిపోయాను, ఏం జరగాలో కూడా తెలియదండి. దానివల్ల ఆవేశాలు ఉంటాయి, కలహాలు అవుతాయి, గొడవలు అవుతాయి తప్ప ఏముండదు. కానీ పిలుపు కుమార్తెలు తండ్రితో పాటు ఉన్నారు, దేవుని కొరకు వాళ్ళు ప్రవచిస్తున్నారు. తద్వారా అయితే కనుక దేవుని దృష్టిలో వాళ్ళు గొప్ప విలువైన వారుగా ఉన్నారు.
దేవుని దగ్గర అయితే కనుక వాళ్ళైతే కనుక మంచి పేరు సంపాదించుకున్నారు. పౌలు బృందం కూడా వాళ్ళు ఎంత గొప్పగా పొగిడిందో తెలుసా? పౌలు బృందం కూడా వాళ్ళు ఎంత గొప్పగా పొగిడింది. సార్ చూడండి ఆ మాట తర్వాత ముందు భాగాల్లో కూడా వెళితే అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయము ఇక్కడ తర్వాత వీళ్ళ గురించి ఇక్కడ ప్రస్తావన లేదా? ఇక్కడ అమ్మా ఇక్కడ ఉందో ఒక్కొక్కసారి ఎక్కడ రావాలి. సరే ఏదేమన్నప్పుడు కూడా లీవ్ ఇట్, వదిలేసండి, దాని గురించి పట్టించుకోకండి. అలాగా అయితే కనుక మనం ఉండటానికి ప్రయత్నిద్దామా? మీ పిల్లల్ని అలా పెంచుతారా? మిమ్మల్ని ఎలా ఉండాలనుకున్నప్పుడైతే కనుక ఒకటే మాట చెప్తాడు, ఆదాముకు సాటి అయిన సహాయం. ఒకటే గుర్తుపెట్టుకోండి, హవ్వమ్మ యొక్క డ్యూటీ ఏంటంటే కనుక ఆదాముకు సాటి అయిన సహాయం. ఆ రోజు ఈరోజు ఆదాం ఎవరు? కడపటి ఆదాం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు మనమందరము కూడా అయితే కనుక ఎవరికి సాటి అయిన సహాయంగా ఉండాలి? ఎవరికి భార్య? మనం ప్రభువైన యేసుక్రీస్తుకు భార్య. యేసు ప్రభుని బట్టి మనం అందరం కూడా ఏం చేయాలట? దేవునికి పిల్లల్ని కనాలి. మీ భర్త కనే పిల్లలు వేరే అంట, యేసు ప్రభు కనే పిల్లలు వేరు. మీ భర్త కనే పిల్లలు శరీరపరంగా కనపడతారు, కానీ యేసు ప్రభు కనే పిల్లలు ఆత్మీయంగా ఉంటారు. ఈరోజు అలాగే మీరైతే కనుక యేసు ప్రభుకి మీరు పిల్లల్ని కనే స్థితిలోనే ఉన్నారా? మీరైతే కనుక యేసు ప్రభు కోసం పిల్లల్ని కనే స్థితిలో ఉన్నారా? మనుషులేని ప్రవర్తన ఇద్దరు ఒకే రకం వ్యక్తులే. ఆలోచించే విధానాన్ని బట్టి అయితే కనుక వాళ్ళు చేసే పనులు అయితే కనుక రెండు విధాలుగా ఉంటాయి. మాట గుర్తుపెట్టుకోండి, దేవుడు మాట చెప్తున్నాడు. బాప్తిస్మిచ్చి యోహాను ఏం చేశాడట? బాప్తిస్మిచ్చి యోహాను ఏం చేశాడు? ఆ రోజు దేశాన్ని పరిపాలిస్తున్న రాజు పేరేంటి? హేరోదు రాజు. ఈ హేరోదు రాజు అయితే కనుక ఒక చిన్న పొరపాటు పని చేశాడట. ఏంటి ఆ పని? ఒకసారి ఆ మాటను అయితే కనుక ఒకసారి చదువుతున్నాను చూడండి. మార్కు సువార్త 6వ అధ్యాయము 14 వచనం నుంచి చదువుతున్నాను. మార్కు సువార్త 6వ అధ్యాయము 14 వచనం నుంచి చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. మీరు కూడా ఏ మనస్తత్వం కలిగి, వేశ్య మనస్తత్వమా లేకపోతే కనుక బిడ్డలకనే తల్లి మనస్తత్వమా? మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? వేశ్య అయితే ఏం చేస్తుందో తెలుసా? చూడ, వేశ్యని గురించి మరొకసారి చదువుతున్నాను. యేసు కీర్తి ప్రసిద్ధమాయను గనుక రాజైన హేరోదు యేసును గురించి విని, బాప్తిస్మిచ్చి యోహాను మృతుల నుండి లేచి ఉన్నాడు గనుక అతని యందు అద్భుతములు క్రియారూపకములగుచున్నవని చెప్పాను. ఇతరులు ఈయన ఏలియానియు, మరికొందరు ఈయన ప్రవక్త అనియు, ప్రవక్తలో ఒకని వలె ఉన్నాడనియు చెప్పుకొనుచుండిరి. అయితే హేరోదు విని అంటున్నాడు, నేను తలగొట్టించిన యోహానే మృతుల నుండి లేచి ఉన్నాడని చెప్పాను. ఇంతకీ యోహాన్ అయితే కనుక బాప్తిస్మిచ్చి యోహాను ఏం చేశాడట? తల నరికి చంపేశాడు. ఎందుకు చంపేశాడట? కారణం చెప్తున్నాడు. హేరోదు తన సహోదరుడుకు ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెళ్లి చేసుకున్నందున. వీడు ఎవరిని చేసుకున్నాడట? 6వ అధ్యాయం ఆదికాండం చదువుతున్నప్పుడు అక్కడ ఒక మాట ఉంటుంది. జనులు ఎలా ఉన్నారట? పెళ్లికిచ్చుకుచు పెళ్లి చేసుకోవచ్చు. ఒకడు వదిలేయటం, ఇంకోటి చేసుకోవటం. ఒరే నా పెళ్ళాన్ని వదిలేస్తున్నాను కనుక నువ్వు చేసుకో, నువ్వు వదిలేసావు కనుక నేను చేసుకుంటాను. మాట మీకు అర్థమైందా? ఈరోజైతే కనుక లోకంలో ఈరోజు పరిస్థితి ఎలా ఉందనుకుంటే కనుక విడాకులు అంటే కనుక చాలా సింపుల్గా ఉంది. వేశ్యలు మనకు ఆదర్శంగా ఉన్నారు. ఈరోజు సినిమా యాక్టర్ల దగ్గరికి వచ్చామనుకోండి, సపోజ్ ఆడంబరంగా పెళ్లి చేసుకుంటారు, చాలా గొప్పగా పెళ్లి చేసుకోవటం. ఎన్ని రోజులు ఉన్నారు వాళ్ళు? పిల్లలు రోజు మనమైతే కనుక రోజు వాళ్ళనే చూస్తున్నాం, సినిమా యాక్టర్లనే చూస్తున్నాం, ఆ క్రికెట్ ఆటగాళ్ళనే చూస్తున్నాం, ఆ రాజకీయ నాయకులనే చూసుకుంటున్నాం. ఎవరితో తిరుగుతున్నాడో, ఎవరిని పెళ్లి చేసుకున్నారో తెలియట్లా. మాట మీకు అర్థమవుతుందా? పెళ్లి చేసుకున్నప్పుడు అబ్బా అనుకున్నారు, 4 రోజులు అయితే కనుక తట్టబుట్ట సర్దుకుని, తెలుసా చిరంజీవి గారికి అయితే కనుక 2 కూతుర్లు ఉన్నారు. ఈ 2 కూతుర్లు పెళ్లి చేసుకుని అయితే కనుక 2 కూతుర్లు కూడా అయితే కనుక భర్తను తెలుస్తారు. ఒకసారి కాదు, 2వ సార్లు 3వ సార్లు కూడా వదిలేస్తున్నారు వాళ్ళు. ఏంట్రా అంటే సమంత అని ఒక ఆవిడ ఉంది, క్రిస్టియన్ పైగా ఆవిడెవరు చేసుకుంది? అక్కినే నాగార్జున కొడుకునైతే కనుక చేసుకుంది. ఎన్నాళ్ళు కాపురం చేశారు? పెళ్లి చేసుకున్నప్పుడు ఆడంబరంగా చేసుకోవటం, తర్వాత అయితే కనుక నువ్వు నాకు నచ్చలేదని విడిచి వెళ్ళిపోవటం. మళ్ళీ వదిలేసిన ఆవిడ ఈయనైతే కనుక మళ్ళీ మొన్న ఇంకొక ఆవిడనైతే కనుక మళ్ళీ పెద్దగా ఎన్నిసార్లు, ఏదో జోక్ ఉంటుంది కదా, జరగాలి మళ్ళీ పెళ్ళి అన్నట్టుగా ఎన్నిసార్లు చేసుకుంటారు వీళ్ళు.
పెళ్ళంటే కనుక ఒక్కటే, బ్రతుకులో ఒక్కచోటే, అది ఘనమైనదిగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఈరోజు పరిస్థితి, ఆ రోజు హేరోదు రాజు అయితే కనుక తన సహోదరుడు అనుకున్న ఫిలిప్పు భార్యని అయితే కనుక ఈడు పెళ్లి చేసుకున్నాడు. ఇది చేసుకోవడానికి ఎవడో దొరకలా. తన తమ్ముడు భార్య మరదలే దొరికిందా? వీళ్ళు చేసుకుంటే కనుక అన్యాయం ఎవరికి జరిగినట్టు? తన తమ్ముడికి వీడు అన్యాయం చేసినట్టు కదా. వీడైతే కనుక చేసుకున్నాడు. లోకంలో మనుషులే అండి. గరికిపాటి నరసింహమూర్తి గారా, ఆయన పేరేంటి? నరసింహరావు గారా, నరసింహమూర్తి గారా? మొన్న అయితే కనుక ఒక నెల రోజుల నుంచి పాప ఆయనట్టు ఆయన చెప్తున్నారు. ఆయన మొదటి పెళ్ళం అయితే కనుక ఆయన వదిలేసిందంట. ఈయన ఏం చేస్తారట, వాళ్ళు వదిలిగానే చేసుకున్నాడట. ఈయన అన్న భార్యనైతే కనుక చేసుకున్నాడట. ఆయన రెండో పెళ్ళి మనకి తెలీదు. ఏమో కాకపోతే ఏంటంటే కనుక ఆయన ఏదో సూక్తులు చెప్తున్నాడు, ఏదో 4 మంచి మాటలు చెప్తున్న ఉద్దేశంతో మంచి పేరు. ఆయన ఒక ఉన్నతమైన స్థాయికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ భర్త వచ్చైతే కనుక ఆడో పెద్ద పోరంబోకని తిడుతుంది ఆవిడ. ఆయన అయితే కనుక బండబూతులు తిడుతుంది. ఏంటిది? మనకు ఒక్కసారిగా ఏంటిది? 10 మందికి చెప్పేవాడు కూడా ఈరోజు అయితే కనుక నీతిని పాటించలేకపోతున్నారు కదా. 10 మందికి చెప్పేవాళ్ళు కూడా ఈరోజు నీతిని పాటించకపోతే ఇంకెట్లా? అప్పుడు బాప్తిస్మ ఇచ్చి యోహాను అన్నాడట, హేరోదు ఇది నీకు తగదు కదా, నువ్వు రాజు ఈ దేశానికి, యథా రాజా తదా ప్రజ. నువ్వు కరెక్ట్గా ఉంటే నీ ప్రజలు కూడా కరెక్ట్గా ఉంటాడు. తండ్రి ఏది చేయుట చూచునో కుమారుడు కూడా అదే చేస్తాడు. నువ్వు కనుక తండ్రి స్థానంలో ఉండి కనుక నువ్వు కరెక్ట్గా ఉంటే నీ కొడుకు కూడా అలాగే ఉంటాడు. నువ్వు తల్లి స్థానంలో నువ్వు కరెక్ట్గా ఉంటే కనుక నీ కూతురు కూడా కరెక్ట్గా ఉంటుంది. నీ పిల్లల ముందే కనుక మీరు కనుక క్రమం తప్పారా, మీ పిల్లల ముందే మీరు క్రమం తప్పితే మీరు ఎంత కంట్రోల్ చేస్తే మీ పిల్లలు మాత్రం మీ మాట వినరు. నువ్వు ఎంత కంట్రోల్ చేస్తావు, ఎందుకంటే నువ్వు చేసే తప్పు వాళ్ళు చూస్తారనుకుంటే కనుక అయిపోయినట్టే పరిస్థితి. అంతే. ఏదో దువ్వాడ సీనా అతను ఏదో ఉంది, ఎమ్మెల్యే గారే ఎమ్మెల్సీ గారు ఉన్నారు ఆయన. ఇప్పుడైతే కనుక ఆ పక్కన ఒక ఆవిడని పెట్టుకుని రికార్డింగ్ డాన్సర్ని పెట్టుకుని అయితే కనుక ఆయన తెగపాటలు పాడేస్తున్నారు, వీడియోలు షూటింగులు అంతా, ఏదో హనీమూన్ అంటున్నాడు. 2 పిల్లలు ఉన్నారు ఆయనకి. వాళ్ళేమో చట్టసభల్లో ప్రతినిధులు, ఎమ్మెల్సీ అంటే కనుక మన చట్టసభల్లో ప్రతినిధులు. వాళ్ళు ఏం చెప్తారంటే, ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఏం చేయాలి? తప్పని చెప్పాలిగా, ఇలా చేయకూడదని చెప్పాలి కదా. బాప్తిస్మ యోహాను ఏం చేస్తారట, హేరోదు రాజుని పిలిపించి, తప్పిది, నువ్వు చేసే పని కరెక్ట్ కాదు, నీ తమ్ముడు భార్యను తెచ్చుకోవటం ఏంట్రా, ఇది ఎక్కడ గొడవ? నీకు చేసుకోవాలనుకుంటే దేశంలో ఇంకెవరో దొరకలేదా? నువ్వు రాజువి, తలుచుకుంటే కనుక ఇలా చిటికేస్తే కనుక నీ ముందు 100 మంది నుంచి ఉంటారు. 100 మందిని తెచ్చుకుని చేసుకోరా, ఎవడే కాదన్నాడు. ఇదేంట్రా నీ తమ్ముడు పెళ్ళాన్ని తెచ్చుకోవటం ఏంట్రా అన్నాడు. హేరోదు రాజుకి అయితే కనుక బాధ అనిపించింది. ఏం చేయాలో తెలియట్లేదు, నిజమే కదా నేను చేసిన తప్పేమో, వదిలిపెట్టేద్దామా అనుకున్నాడేమో. కానీ హేరోదు రాజు తెచ్చుకున్న ఇది ఉందో చూసారా, ఆ హేరోదు ఉందో చూసారా, అదైతే కనుక అమ్మ బాబు ఇదేంటిది, వీడి దగ్గర అయితే అధికారం ఉంది, డబ్బులున్నా, వీడి దగ్గర సుఖము సంతోషం తక్కువద్దని నా మొగుడు వదిలిపెట్టి ఇక్కడికి వచ్చేసాను. ఇప్పుడు బాప్తిస్మ యోహాను చెప్పిన మాటలు వింటే కనుక మళ్ళా నేనేమో అక్కడికి వెళ్ళిపోవాల్సి వస్తుందేమని చెప్పి ఈ మాటలన్న ఈ బాప్తిస్మ యోహానుని ఎట్లా చంపాలని ప్లాన్ చేసి చివరికైతే కనుక బాప్తిస్మ యోహానుని చంపేస్తుంది. అంటే ఇంతకీ ఒక ప్రవక్త చచ్చిపోయాడు. పుట్టుక నుంచి కూడా తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మ పూర్ణుడు ప్రవక్త అయిన యోహాను గారి దగ్గరికి వస్తే అంత యోహానుని చంపేసి ఎంత నీచమైన స్థితికి వచ్చింది అనుకుంటే, ఇది ఎవతిది ఏమైందంట, పరిశుద్ధుల రక్తము చేత మత్తిల్లిపోయింది కదా. మీరు 17వ అధ్యాయం ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడైతే కనుక అది ఎవరెవరిని చంపేసింది అంటే కనుక అక్కడ రాయబడిన మాటలో ఉందో చూడండి. అక్కడ ఆ మాట నేను చదువుతున్నాను ఒకసారి. 17వ అధ్యాయము 6వ వచనం, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి ఉండుట నేను చూచితిని. దానికి ఎలా ఉందంటే కనుక మందు కొట్టినట్టు అనిపించిందంట. ప్రవక్తల్ని చంపేయడం దానికి సరదా అనిపించింది. నువ్వు చేసేది తప్పని చెప్తే కనుక ఈరోజు ప్రవక్తను కూడా అడ్డు తొలగించుకునే పరిస్థితి వచ్చాను. నిజమే, మళ్ళీ చెప్తున్నాను. నేను కూడా నాలాంటి వాడు ఎవడన్నా వచ్చి ఈరోజైతే కనుక అమ్మ మీరు అలా చేయటం కరెక్ట్ కాదంటే కనుక వెంటనేనండి చాలా గొడవ చేసేస్తున్నారండి, చాలా గొడవ చేసేస్తారండి. మమ్మల్ని తప్పు పడతావా? మేము అవునంటే అవును, కాదంటే కాదంతే. నువ్వు ఎక్కువ తక్కువలు మాట్లాడటానికి వీల్లేదంటారు నన్ను కూడా. ఇక్కడ కూర్చునే మీలోనే ఏమనాలి వీళ్ళని? చేసేది పొరపాటు అయితే కనుక పొరపాటు అని చెప్పొద్దా? తిరుగుబాటు కదా,
ధిక్కార ధోరణి, గర్వం కదా. అక్కడ పలికేటప్పుడైతే కనుక రాయబడినబడిందా, మీరు చదివారు కదా అక్కడ, ఎలా ఉండకూడదు అనుకున్నప్పుడైతే కనుక వాళ్ళు గర్వించి, ఇది యెషయా గ్రంథంలో మనం చదువుతున్నప్పుడైతే కనుక వాళ్ళకు ఉన్నదాన్ని ఉద్దేశంతో వాళ్ళు గర్వంతో మాట్లాడుతున్నారు. డబ్బు ఉందని కొంతమంది గర్వం అండి. ఈరోజు లోకంలో అయితే కనుక పేరు ప్రఖ్యాతులని మరికొంతమంది గర్వం. నా చుట్టూ అయితే కనుక అంగు ఆర్భాటం ఉంది, నేను తలుచుకుంటే కనుక నేను ఏదైనా చేయగలనుకునే గర్వం. ఏం చేయాలి వీళ్ళని? పోలే మనకెందుకులని చెప్పి చచ్చిన పాములేకైతే కనుక పడుండటమా? ఏదైతే అదేందని చెప్పైతే కనుక వాళ్ళైతే కనుక ఎదిరించి మాట్లాడటమా? ఏం చేయాలి? ఇలాంటి వాళ్ళందరినీ కూడా దేవుడైతే కనుక ప్రకటన గ్రంథంలో మనం 2వ అధ్యాయం చదువుతున్నప్పుడైతే కనుక ఎవరితో సంబోధించాడైనా? యెజబెల్ అన్నాడు. వీళ్ళందరికీ, ఇలాంటి వాళ్ళందరికీ కూడా పూర్వ స్త్రీలు అయితే కనుక ఎవరట? యెజబెల్. ఏం చేసింది ఆవిడ? యెజబెల్ హేరోది అయితే కనుక బాప్తిస్మ ఇచ్చే యోహానును చంపించడానికి ప్రయత్నించింది. అదే యెజబెల్ అయితే ఏలియానైతే కనుక సవాల్ చేసిందంటే, ఏలియాని ప్రవక్త అని ఏలియానైతే కనుక సవాల్ చేసి, రేపీసరికి నీ ప్రాణం తీయకపోతే కనుక ఊరుకొనంది ఆవిడ. ఇంతకీ ఏలియా చేసిన మహాపరాధం ఏంటి? నిజదేవుడిని అయితే కనుక అక్కడ ప్రత్యక్షపరిచి, ఆ యెజబెల్ భర్తకైతే కనుక దేవుని యందు భయభక్తులు నేర్పటం తనకి నచ్చలా. నా భర్త నేను చెప్పిన మాట వినాలి, నేను చెప్పిన మాట వినైతే కనుక నేను ఏ దేవుని అయితే పట్టుకొచ్చినా ఆ దేవుని అయితే కనుక అతను పూజించాలి. నువ్వేంటి నా భర్తనైతే కనుక ఇలా చేస్తున్నావు అని చెప్పి చివరికైతే కనుక ఏలియాను కూడా చంపేద్దాం అనుకుందట. చదువుదాం ఒకసారి ఆ మాట. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతున్నాను. ఏలియా చేసినదంతయు, అతడు ఖడ్గము చేత ప్రవక్తలను అందరినీ చంపించిన సంగతియు ఆహాబు యెజబెలునకు తెలియచెప్పగా, యెజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వానిలో ఒకని ప్రాణము వల్ల చిగిని ఎడలా దేవుడే నాకు గొప్ప అపాయము కలుగు చేయునుగాక. యెజబెలు కూడా ఎవరి పేరు వాడుకుంటుంది? దానికి కూడా దేవుడే. ఒట్లు పెట్టుకోవడం అందరూ దేవుళ్ళే. ఆ యెజబెలు కూడా చివరికైతే కనుక ప్రవక్తను చంపడానికి ఒట్టు పెట్టుకుంటుంది. రేపు ఈ సరికి నేను చంపకపోతే కనుక దేవుడు నాకు అపాయం కలిగి చేస్తాడు. ఎవరైనా ఏలియా ప్రవక్త. ఆ ఏలియా ప్రవక్త కనుక దేవుడిని అడిగితే కనుక ఆకాశం నుంచి దేవుడు ఏం పంపించాడట? అగ్నిని దింపేసేవాడు. ఏలియా ప్రవక్త ప్రార్థన చేసినందుకు ఆ దేశంలో అయితే కనుక 3 సంవత్సరాల పాటు వర్షము కానీ మంచు రేణు కానీ పడకుండా చేస్తున్నాడు. అంత గొప్ప ప్రవక్తను కూడా సవాల్ చేసి మాట్లాడు. అంటే ప్రవక్తలు మీరు ఎదిరిస్తారా? మీకు బుద్ధి చెప్పుతున్న వారిని మీరు నిరాకరిస్తారా? మీరు చేసే తప్పునైతే కనుక ఎత్తి చూపించడం తప్ప, సరి చేసుకోండి మీరు బాగుపడండి చెప్పడం తప్ప. ఈరోజు సంఘాల్లో కూడా అయితే కనుక ఎలాంటి యెజబెల్లో ఉన్నారండి. చూడండి, అక్కడ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం నుంచి, తుయితేరా అనే సంఘం. ఒకవేళ మనమైతే కనుక ఆ సంఘంలో లేకుండా ఉంటే కనుక సంతోషం అనుకున్నాను. ఆ సంఘంలో అయితే కనుక ఏమని ఉందో చూడండి. అక్కడ తుయితేరలో ఉన్న సంఘము దూతకు ఎలాగూ రాయము. 2:18 ప్రకటన గ్రంథం. అగ్నిజ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. ఏమో నాతో చెప్తున్నాడేమో. ఏమన్నా నా దగ్గర? అప్పుడు నేను కూడా మీకు చెప్తున్నాను, మీ క్రియలు, రెండోది మీ ప్రేమ, మీ విశ్వాసము, మీ పరిచయం. నిజమే, మీ అందరి గురించి ఆలోచించినప్పుడైతే కలిగే ఉంది. నన్ను గురించి కూడా బయటికి వెళ్ళినప్పుడైతే కనుక చాలామంది సేవకులు అయితే కనుక ఇలాగే అంటారు, అయ్యా బాగుంటుందండి, మీ పరిచర్య బాగుంటుందండి, మీరు చూపించే ప్రేమ బాగుంటుందండి, మీ దగ్గరికి వచ్చినప్పుడు మాకు ఇచ్చే ఆతిథ్యం బాగుంటుందండి, మీ విశ్వాసం బాగుంటుందండి, మీరు చేసే పనులు కూడా చాలా బాగుంటాయని. అన్నీ బాగున్నాయి. కానీ ఉన్న లోపం ఏంటో చూడండి. ఇన్ని బాగున్నప్పుడు కూడా జరిగిందో చూడండి, నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనా నెరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసినది. ఇంత మంచి సంఘములో కూడా, లైట్ హౌస్లో కూడా అయితే కనుక తప్పు ఒకటి ఉందంట. లైట్ హౌస్లో కూడా తప్పు ఉంది అంటున్నాడు ఆయన. ఏంటి అనుకున్నప్పుడు కింద చదువుతున్నాను చూడండి. ఏమనగా, తను ప్రవక్తని చెప్పుకొనుచున్న యెజబెల్ అనే స్త్రీని నువ్వు ఉండనిచ్చుచున్నావు. ఇక్కడైతే కదా అక్కడ బైబిల్ పట్టుకునైతే కదా స్పీకర్స్ ఉన్నారు మా వాళ్ళు. ఇంతకీ ఈ స్పీకర్స్ పిలుపు కుమార్తెలాగైతే కనుక
ఆత్మను రక్షించే భారంతోనే ఉన్నారా? మీరు పాడే పాట, మీరు చేసే ప్రార్థన, మీరు చెప్పే వాక్యం ఫిలిప్పు కుమార్తెల్ని పోలుందా? అలా కాకుండా యెజబెల్లాగా ప్రవక్తలే సవాలు చేసినట్టుందా? నన్నే తిడుతున్నారా? నన్నే ఒకరు విమర్శించే పరిస్థితి వస్తుందా? నేనే కాదు, సేవకుల దగ్గరికి వచ్చినప్పుడు కొంతమంది ఒక ఆవిడైతే కనుక అంటుంది, పాస్టర్లు అందరూ మంచోళ్ళే ఏంటి? పాస్టర్లు అందరూ అందరూ దొంగలే, పాస్టర్లు అందరూ దొంగలే, ఎవరు నాతో అనటం అంటే నన్ను కూడా ఏ లెక్కలో చూసినట్టు బాధ అనిపిస్తుందా అనిపించుతా? ఇప్పుడు లోకంలో వేశ్యలు ఉన్నారండి, వేశ్యలు ఉన్నారు. మిమ్మల్ని కూడా నేనైతే కనుక వాళ్ళు వేశ్యలు కనుక మిమ్మల్ని కూడా వేశ్యలు అంటే ఊరుకుంటారా? ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు. దొంగలు ఉంటారు, ఆ దొంగలతో నన్ను కలిపితే ఎట్లా? వేశ్యలు ఉన్నారు, మిమ్మల్ని కలిపితేలా? చులకనగా మాట్లాడతాం. అక్కడ ఎలాంటున్న మాట, ఈ సంఘములో అయితే కనుక నువ్వు యెజబెలుని స్త్రీని అయితే ఉండనిచ్చుచున్నావు. అదేం చేస్తుంది? జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును, అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచున్నది. ఇక్కడికి వచ్చినంతసేపు ప్రార్థన, ఇక్కడికి వచ్చిన కొంతమంది దగ్గరికి వస్తే ఇక్కడికి వచ్చే ప్రార్థన, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మోరు తల్లికి అయితే కనుక నమస్కారాలు, అక్కడైతే కనుక జాతరలో, ఆడికి వచ్చేటప్పుడైతే కనుక పండగలో, మళ్ళీ ఇక్కడికి వచ్చి చెయ్యండి. నేనేం తప్పట్టట్లేదు, మీకున్న పరిస్థితులను బట్టి మీరు చేయండి. కానీ ఇక్కడొక అడుగు అక్కడొక అడుగేసే మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏం జరగాలని మీరు చెప్పకండి. మాట మీకు అర్థమైందా? పెత్తనం చేయకండి. మీ బ్రతుకు కూడా సరిగా లేదు. నిక్కర్చిగా మీ కుటుంబాన్ని అయితే కనుక దేవుని సన్నిధిలో ఉంచుకోవటం మీకు తెలియదు. క్రమం తప్పకుండా ప్రతి వారము దేవుని సన్నిధికి రావడం కూడా చేత కాదు. అయినా కూర్చుని అయితే మాత్రం అలా చేయొచ్చా, ఇలా ఉండొచ్చా, పాస్టర్ గారు ఇలా ఉండొచ్చా? ఎవరు బుద్ధిది? ఇలాంటి స్త్రీని అయితే కనుక నువ్వు ఉండనిస్తున్నావు, సంతోషం. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని కానీ అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనస్సు పొందనొల్లదు. టైం ఇచ్చాడట దేవుడు. తప్పు, ఇలా చేయొద్దు, ఇది కరెక్ట్ కాదు, మీరు ఎవరితో మాట్లాడుతున్నారో చూసుకోండి అని చెప్పాడు. కానీ ఉండదట. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా విభజించువారు దాని క్రియల విషయమే మారు మనస్సు పొందితేనే కానీ వారిని నేను బహుశ్రమల పాలు చేస్తాను. యెజబెల్ దగ్గరికి వచ్చినప్పుడు జరిగిందంటే తెలుసు కదా, మీ క్యారెక్టర్లు వస్తాయి కదా. నేను వరుసన ఇంకా రేపైతే ఆ క్యారెక్టర్లు వరుసని చెప్పినప్పుడు ఆ జీవితం ఏమైందో మీకు చెప్తారు. ఈరోజు దేవునిందు భక్తి లేకపోయినా, భయం లేకపోయినప్పుడు కూడా సంఘాల్లో అయితే కనుక పెత్తనం చేసే ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. మీరు ఫిలిప్పు కుమార్తె లేక దేవుని కొరకు బతికితే కనుక దేవునికి స్తోత్రం. కానీ దేవుని సేవ కోసం కాకుండా ఏం కావాలి వీళ్ళకి? ఏం కావాలి? పెత్తనం కావాలి. మరి పెత్తనం అంటే మంచి పెత్తనం చేస్తే తప్పులేదండి, 10 మందిని బతికించే పెత్తనం చేయండి. కానీ ఇదేం చేస్తుందట? జారత్వము చేసేటట్టుగా ప్రోత్సహిస్తాం. విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినేటట్టుగా లోకంలోకి వెళ్ళి అక్కడ భోజనమే, మళ్ళీ ఇక్కడికి వచ్చేతే కనుక దేవుని భోజనం కూడా. ఇప్పుడు మధ్యాహ్నం మనం తిన్నాం అనుకోండి భోజనం, ఏం భోజనం అది? ఇది దేవుని భోజనం. దీంట్లో చికెన్ లేకపోవచ్చు, మటన్ లేకపోవచ్చు, పలావ్ లేకపోవచ్చు, కానీ దేవుని భోజనం ఎలా ఉంటుంది? అది పరిశుద్ధ కూడుకుంటే ప్రార్థనాపూర్వకంగా మనందరం కూడా తిన్నాం. ఇక్కడ తినేస్తారు. ఇప్పుడు సాయంత్రం అయితే కనుక అక్కడికి వెళ్ళంగానే అయితే కనుక సంక్రాంతి సంబరాలు ఇదిగా అయితే కనుక అక్కడ పెడితే కనుక మళ్ళీ దాంట్లో కూడా అక్కడ పిలుస్తారు చుట్టాలు, అక్కడికి వెళ్ళి కూడా తినేస్తారు. ఏమంటారు దీన్ని? ఏమంటారు? నేను ఎందుకని అంటాను, పాలు కళ్ళు 2 తాగకూడదు. తాగితే పాలు తాగు, లేదా కళ్ళు తాగాయి. నేను తాగొద్దని ఎవడో బలంతో చేయడు, నేను వెళ్ళొద్దని కూడా నేను అన్నాను. కానీ ఇక్కడ అక్కడ కూడా చేసి నువ్వు చేసే పనులు బట్టి అయితే కనుక పక్కోళ్ళు కూడా అయితే కనుక ఏం చెప్తున్నట్టు? పక్కోళ్ళకి నీ పిల్లలే ఎవరో కూడా కాదు, నీ కుటుంబమే చెడిపోద్ది, నీ మీద గౌరవం పోతుంది. నువ్వేమి ఇక్కడికి వచ్చినంతసేపు ఇంత భక్తి, కన్నీళ్ళు, కన్నీటి ప్రవాహము, గుడి తడిపేయటం, ఇక్కడైతే కనుక ఇదంతా కూడా రుచి వచ్చేసేసి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే నువ్వు చేయకుండా పనులు చేస్తున్నావు అనుకుంటే నేనేమంటారు? మనం చేసే తప్పిదం ఏంటో మీకు అర్థమవుతుందా? నేను ఒక్కటే మాట పొద్దున్నుంచి మీకు చెప్తున్నప్పుడైతే కనుక ఈరోజు మీ అందరికీ చెప్పిన మాట ఒక్కటే గుర్తుపెట్టుకోండి. మీరు మోకరించి ప్రార్థన చేస్తే, ప్రార్థన కూడా ఎక్కలా, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, ఈ ఒక్కటి చాలు. మీరు ఎప్పుడైతే కనుక దేవుని ముందు కనుక 2 చేతులు జోడించారో అది ఎంతటిదైనా కానీ అసాధ్యం అనుకున్నది కూడా మీరు ఏ రోజైతే కనుక చేతులు జోడించారో అది సాధ్యమవుతుంది.
ఈరోజు రోజులు తరబడి ప్రార్థన చేసినా అది మనకు జరగట్లేదు అనుకుంటే మీ మనవిని దేవుడు వినట్లేదు. ఎందుకు వినట్లేదు అంటే కనుక కారణం చెప్తున్నాడు, మీ ప్రవర్తన బాగాలేదు. దేవుని ముందు మీ సాక్ష్యం చెల్లుబాటు అవ్వట్లేదు. దేవుని దగ్గర మీరు ఉండవలసిన యథార్థతలో మీరు ఉండలేకపోతున్నారు. మీరు ఉండవలసిన విధంగా యథార్థతలో ఉంటే కనుక తప్పకుండా దేవుని కృపను మీరు పొందుకుంటారు. ఉండలేకపోతున్నారు అనుకుంటే రీజన్స్ ఇవి. ఇక్కడ అడుగు వేస్తున్నారు, అక్కడ అడుగు వేస్తున్నారు. చేయమన్న పనులు చేయట్లా, కాని పనుల్లో మీరు వేళ్ళు పెడుతున్నారు. ఇక్కడికి వచ్చి కూర్చున్న మీ అందరూ కూడా లైట్ హౌస్ పిల్లలందరికీ మళ్ళీ చక్కగా చెప్తున్నారు, సీరియస్గా చెప్తున్నా. లైట్ హౌస్లో మీ పని ఏంటి? మామూలుగా దేవుని సన్నిధిలో ఇక్కడ ఏం చేయాలి? మీరు మామూలుగా వచ్చి ఏం చేయాలి? మీరు వచ్చే టైంకి అయితే కనుక చక్కగా తడిగుడ్డ పెట్టి కుర్చీలు వేసి కూర్చుంటే మీరు ఏం చేయాలి? మీరు చక్కగా నలిగిపోకుండా, ఇస్త్రీ పని నలగకుండా, కొంచెం నొప్పి కూడా కలగకుండా మెల్లగా కుర్చీలో ఇలా కూర్చోవటం, అంతేనా? కూర్చుని ఎక్కడైతే కనుక ఏసీ వస్తుందో, ఫ్యాన్ ఎక్కడ పెడుతున్నారో గాలి చూసుకోవటం, అంతే కదా. పైగా ఒకరికైనా కుర్చీ దొరకలేదు అనుకోండి, గోడ ఎక్కడుందో చూసుకుని ఆ గోడకు ఆనుకుని ప్రశాంతంగా కూర్చుని వాళ్ళు ఏదో పాడుకుంటారు, ఆయన ఏదో చెప్తాడు. తర్వాత అయితే కనుక కానుకలు పెడితే కనుక మొక్కేద్దాం, తర్వాత అయితే కనుక పలహారం పెడతారు, దీవెన కూడా ఇస్తారు. ఇది అనుకుంటున్నారా? దయచేసి ఇది కరెక్ట్ కాదండి. మీరు పాటలు పాడటం గొప్ప కాదు, మీరు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయటం కూడా గొప్ప కాదు. ముందు దేవుని పనిలో పాల్పంచుకోండి. దేవుని పనిలో ఇందాకైతే కనుక మీరు అపోస్తల కార్యములు చదువుతున్నప్పుడు అందులో ఫిలిప్పు కుమార్తెలు పౌలు గారి యొక్క బృందం అనేక రోజులు వాళ్ళ దగ్గర ఉందట. అనేక దినములు ఆ ఇంట్లో చాలామంది పౌలు, మరి ఫిలిప్పు గారి ఇల్లు ఎంత పెద్దదో చిన్నదో మనకి తెలియదు, కానీ అందరూ ఇరుకుగానే ఆ ఇంట్లోనే ఉండి ఉంటారు. ఆ కైసరే పట్టణం, అందులో మహాపట్నం కదా, పెద్దది సిటీ అది. ఆ సిటీలో ఇల్లు అంటే కనుక చాలా ఇరుగ్గానే ఉంటాయి. అయినప్పుడు కూడా పౌలు గారు బృందం అంతా కూడా అక్కడే ఉంది. ఉన్నంత కాలము కూడా ఫిలిప్పు కుమార్తెలు వారికి ఏం చేస్తుంటారు? చక్కటి పరిచర్య చేశారు. ఇది చూడలేకే కదా ఆవిడ కూడా ఏం చేసింది? లూదియమ్మ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆవిడ కూడా ఏం చేసింది? దయచేసి మీరు ఇక్కడిక్కడ పడుకుని రోడ్లంట పడుకోవద్దు, దయచేసి నా ఇంటికి వచ్చేయండి, నేనైతే కనుక మిమ్మల్ని చూసుకుంటాను. ఉందా మీ దగ్గర? మీ ఇళ్ళ దగ్గరికి పిలవక్కర్లేదు, కనీసం ఇక్కడికి వచ్చేతే కనుక ఏమన్నా పరిచర్య మీరు చేస్తున్నారా? అన్న అనుకున్న ఆవిడైతే కనుక యేసుప్రభుని చూసిందంటే నాకు ఇప్పటికైతే కనుక ఆవిడ చూస్తుంటే ఈర్ష్య. ఓ సుమియోను ప్రవక్త దగ్గరికి వచ్చిన, అన్న దగ్గరికి వచ్చిన, గొర్రెల కాపర్ల దగ్గరికి వచ్చిన, తూర్పు దేశపు జ్ఞానుల దగ్గరికి వచ్చిన వాళ్ళకున్న గొప్ప అదృష్టం ఏంటంటే వాళ్ళు బాలుడైన యేసునైతే కనుక స్వయంగా వాళ్ళ కళ్ళతో చూసి ఎత్తుకున్నారటండి. యేసుప్రభు మనల్ని ఎత్తుకుంటున్నాడు, మనల్ని మోస్తున్నాడు యేసుప్రభు, కానీ వాళ్ళు యేసుప్రభుని ఎత్తుకున్నారు. ఏంటంటే అదృష్టం. ఆ అన్న అనుకున్న ఆవిడకైతే కనుక అదృష్టం దక్కిందంటే కారణం ఏంటి? ఆవిడ 86 సంవత్సరాలు ఎక్కడ పనిచేస్తుంది? ఆవిడ 86 సంవత్సరాలు దేవాలయంలో ఉండిపోయింది. ఆవిడ ఆ దేవాలయంలో సేవ చేసుకుంటూ బ్రతికినందుకు తుడిచిందో కడిగిందో ఏం చేస్తుందో తెలియదు. ఆవిడ తనకు ఇంకెక్కడికి వెళ్ళకుండా 86 సంవత్సరాల పాటు దేవాలయం ఉన్నందుకు గాను యేసుప్రభుని ఎత్తుకునే అవకాశం ఆవిడకి కలిగింది. మరి మనకి చేస్తున్నారా? చాలామంది ఏంటో సినిమా హాల్కి వచ్చి వెళ్ళిపోతున్నట్టున్నారు. చాలామంది అయితే టికెట్ కొనుక్కుని ఆ టైంకి వచ్చి కొంచెంసేపు కూర్చుని మళ్ళీ వెంటనే అవ్వంగానే వెంటనే పరుగు ఎవరో ఉండరో. మీ పని అదైతే కనుక మీరు దేవుడి నుంచి ఎప్పటికీ ఏమీ పొందుకోలేరు. ఇది మీది. ఎవరికి వాళ్ళైతే కనుక ఏమనుకోవాలి తెలిసి, ఇది నాది, ఇక్కడ పని నాది, ఇక్కడ ఏది జరిగినా ఎవరో చేసిన దాన్ని నేను తినేసి వెళ్ళిపోవటం కాదు, ఎవరో కడిగి పెడితే నేను కూర్చోవడం కాదు, ఎవరో వండి పెట్టింది నేను తినేయటం కాదు. నేను కూడా ఆ తుడిచే పనిలో నేను ఉండాలిగా, ఆ వండే పనిలో నేను ఉండాలి కదా, ఈ ప్రయాసంలో నేను ఉండాలన్న ఆలోచన ముందు రండి. ముందు సేవ చేయటం నేర్చుకో. జీతం ఎవరికి ఇస్తారనుకుంటే కనుక స్పష్టంగా చెప్తుంది వాక్యం. ఏమని? పనివారు జీతమునకు పాత్ర. మీరు పనివాళ్ళ, మీరు యజమానిలో కూర్చుంటున్నారు, రోజు కూర్చుని వెళ్ళిపోవడం తప్ప ఏ పని చేయట్లేదు. మీరు పని చేయండి. దేవునికి నచ్చేది అదేనండి, పనే. నేను పని చేస్తున్నాను, నా తండ్రి కూడా ఇది వరకు పని చేసి దేవుడు చేస్తున్నాడు, యేసుప్రభు పని చేస్తుంటే మీరేంటి? ఏ పని లేకుండా దేవునికి ఆశీర్వాదం మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఒకటే చెప్తున్నాను, సాటి అయిన సహాయం. యేసుప్రభు వారికి మీరు సాటి అయిన సహాయంగా ఉండాలి. యేసుప్రభు వారికి మీరు సాటి అయిన సహాయంగా ఉండాలి. నేను చేసే సహాయం నా భర్తకే కాదు, లోకపరంగా శరీరపరంగా మీ భర్తలకే. కానీ దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కనుక యేసుప్రభు దగ్గర మీరు ఎలా ఉండాలట? నా భర్త ఆయనకి సాటి అయిన సహాయం. నేనే చేయగలిగిన కొన్ని పనులు ఉన్నాయి.
నేను చేస్తేనే ఆయనైతే కనుక సంతోషిస్తాను ఉద్దేశంతో ఎవరైతే కనుక ఆయన పాద సన్నిధిలో ఉంటారు నిజంగానే ఆ దేవుని కృపను పొందుకుంటారు. దయచేసి మీ అందరికీ చెప్తున్నాను, నోటు వరకు వచ్చిందే పోగొట్టుకోకండి. దేవుడు మీ నోటు వరకు తీసుకొచ్చాడండి. మీరు జస్ట్ కావాల్సింది అంటే తెలుసా, అది పొందుకోవటం ఎలా అనుకున్నప్పుడు మీ హృదయాన్ని మార్చుకోవటం, మీరు పరివర్తన చెందటం, ప్రభువా నీ సన్నిధిలో అయితే కనుక నాకు చోటు ఇవ్వమని అడగటం. అలా ఉండాలనుకుంటే కనుక ఎంతసేపు మనం సోమరిపోతుల్లాగా మనం తిరిగే వాళ్ళంగా కాకుండా ఆ దేవునికి ఇష్టంగా బ్రతకటానికి అయితే కనుక మనం ప్రయత్నం చేయటం. అందుకని ఈరోజు మీరు ఉదయం నుంచి ఉన్న మాటలన్నీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీరైతే కనుక పరిపరి విధాలుగా ఆలోచించండి. దేవుని కృపను నేను ఎందుకు పొందలేకపోతున్నాను, నాలో ఉన్న లోపాలేంటి, ఇప్పటివరకు చెప్పబడిన వాటిని బట్టి అయితే కనుక అందులో ఉన్న లోపాలతో ఎక్కడ నేను దెబ్బ కొట్టేశాను, నా జీవితం ఎక్కడ చెడిపోయింది, నా క్యారెక్టర్ ఎక్కడ దెబ్బతిన్నది, దేవుడు నా మీదైతే కనుక కృప చూపించకుండా కోపం చూపిస్తాను అనుకుంటే కనుక నేను ఎక్కడ తప్పు త్రోవలోకి వెళ్ళానో ఒక్కసారి యథార్థంగా ఆలోచించుకోండి. మీరు యథార్థంగా ఆలోచించుకోండి, పరిష్కారం మీకే తెలుస్తుంది. ప్రార్థించండి, దేవుణ్ణి అడగండి. మీరు ఎప్పుడైతే కనుక దేవుని ముందు మీరు నిర్దోషులయ్యారో నిజంగానే మీరందరికీ కూడా మంచి సాక్షార్థంగా బ్రతుకుతారు. మరి అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించాలని మరి మనసారా కోరుకుంటే నా మాటలు ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి.